మనస్సు కల్మషంతో కూడుకుని తప్పుని తప్పుగా ఒప్పుకోలేక తప్పని ఒప్పుగా వాదించే మనస్తత్వం ఎక్కడుంటుందో అక్కడ ఒకసారి చెల్లుతుంది, 2 సార్లు చెల్లుతాయి. ఆ తర్వాత మాత్రం ఆయన కీర్తి ప్రతిష్టలను సాధించలేడు. జీవితంలో ఆయన మీద ఆధారపడరు, ఆయనకి గౌరవాన్ని చూపించారు, ఆయన మర్యాదకు పాత్రుడు కాడు. అందుకే అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే మనసు నిష్కల్మషంగా ఉండాలి. అందున వయస్సు పెద్దదవుతున్న కొద్దీ మనిషి యొక్క శీల వైభవం అంతా దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే మాట చేత నిర్ణయింపబడుతుంది. అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడడం, మనసు కల్మషంతో ఉండి మాట్లాడుతూ ఉండడం, తప్పు చేసి ఒప్పుని వాదించడం, ఇటువంటివి చేస్తుంటే నిజంగా ఏదైనా పరిస్థితిలో ఆయన అలా ఉన్నది ఉన్నట్టే చెప్పినా అంగీకరించరు, నమ్మరు కూడా. దాని వలన ఏమవుతుందంటే అవతల వారి విశ్వసనీయత నశించిపోతుంది. అలా ఉండకూడదు మనిషి. అప్పుడు లక్ష్మి పోతోందా లేదా? అందుకే నేను ఎక్కడ ఉంటాను ఆవిడ చెప్పిందంటే నిజానికి ఆవిడ చెక్కుతోంది. ఇలా ఉండగలిగితే నేను నీ యందు ఉంటాను. ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమిటండి? ఒక మనిషి మనిషిగా ఎలా ఉండాలో నేర్పుతోంది. అది కుటుంబంలోనా, దేశంలోనా, రాష్ట్రంలోనా, కార్యాలయంలోనా, ఇంట్లోనా, ఎక్కడ అంటే ఎక్కడైనా ఈ గుణములు ఉండాలి. ఈ గుణములు ఉన్నవాడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. వ్యక్తిపరంగా, నడవడి పరంగా, ధర్మం పరంగా, ఆచారం పరంగా, అనుష్ఠానం పరంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అన్నది ధర్మరాజు గారి యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎప్పుడు ఆకలి వెయ్యాలో అప్పుడు ఆకలి వెయ్యడం లక్ష్మి. ఆకలి వేసినప్పుడు అన్నం దొరకడం లక్ష్మి. అన్నం దొరికినప్పుడు తినడానికి తగినంత ఖాళీ ఉండడం లక్ష్మి. ఆ తిన్న అన్నం జీర్ణం అవడం లక్ష్మి. ఇంట్లో తల్లి యొక్క ప్రేమ లక్ష్మి, తండ్రి యొక్క ఆదరణ లక్ష్మి, భార్య యొక్క ఆప్యాయత లక్ష్మి, స్నేహితుల యొక్క ఆత్మీయత లక్ష్మి, పువ్వుల యొక్క వికసనంలో ఉండేటటువంటి కాంతి లక్ష్మి, చెట్ల యొక్క ఆకుపచ్చతనం లక్ష్మి, పక్షుల యొక్క కలకూజితాలు లక్ష్మి, ఇంట్లో పసిపిల్లవాడి బోసినవ్వులు లక్ష్మి, ఉత్సాహం లక్ష్మి, కాంతి లక్ష్మి, ఆరోగ్యం లక్ష్మి, ధైర్యం లక్ష్మి, పుష్టి లక్ష్మి, తుష్టి లక్ష్మి, శాంతి లక్ష్మి, ఇవన్నీ లక్ష్మి. అంతిమంగా లక్ష్మి అన్న మాటకి పర్యవసానం ఏమి అంటే తృప్తి. మనిషి ఎప్పుడు శాంతిని పొందుతాడు అంటే తాను తృప్తిగా ఉన్నప్పుడు శాంతిని పొందుతాడు. అవైదికమైనటువంటి మార్గంలో, అశాస్త్రీయమైనటువంటి మార్గంలో నడిచి తృప్తిని పొందడం కాదు, తన నడవడి ధర్మమునకు కట్టుబడి ఉన్నది అని శాంతి పొందడం జీవితంలో నిజమైనటువంటి లక్ష్మి. అది రామచంద్రమూర్తి మొదలైనటువంటి వాళ్ళు అనుభవించినటువంటి లక్ష్మి, భీష్ముడు అనుభవించిన లక్ష్మి, ధర్మరాజు అనుభవించిన లక్ష్మి. నేను ధర్మాచరణం చేశానా లేదా, నేను ధార్మికంగా బ్రతుకుతున్నానా లేదా, నేను ధర్మం తప్పలేదు అన్న కారణం చేత కలిగేటటువంటి శాంతి ఏది ఉన్నదో, సంతృప్తి ఏది ఉన్నదో అది లక్ష్మీదేవిగా పరిగణింపబడుతుంది. అటువంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న వేశారు. వేస్తే భీష్మాచార్యుల వారు అంతకు ముందు జరిగినటువంటి ఒక సంవాదాన్ని ఉటంకిస్తూ లక్ష్మీ స్థానములను చెప్తున్నారు. నిత్య సత్యులు, శౌచ నిరతులు, గురుభక్తుల ప్రమత్తులు, దక్షులమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యంబు, శమము కల్గువారలు ప్రీతినా వసించు నిక్కలు, క్రూరు నాస్తికు కృతజ్ఞుని కుబుద్ధి వర్జింతు, ఇంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు, వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ అన్యమందిరగామిని, అధిక నిద్రయైన మానిని దొరగుదు, అబ్జినీతటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ. లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది లక్ష్మీదేవియే చెప్పింది. నేనెక్కడ ఉంటాను అంటే నిత్య సత్యుల యందు ఉంటాను. అంటే ప్రతిరోజు కూడా నిజాన్ని మాత్రమే మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో,
అయినదానికి కాందానికి అబద్ధం ఆడడం అలవాటు కాకుండా సత్యాన్ని మాత్రమే మాట్లాడడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎవరుంటారో, ఆ సత్యం పలకడానికి కావలసినటువంటి ధైర్యాన్ని పుణికి పుచ్చుకున్న వాళ్ళు ఎవరుంటారో, అసలు అబద్ధం ఆడడం అనేటటువంటి పద్ధతికి దూరంగా ఉండడానికి ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి చోట ఉంటాను. శౌచ నిరతులు, బాహ్యమునందు శౌచము. బాహ్యమునందు శౌచము అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నా దృష్టికి అందినంత వరకు నిజానికి అందము అన్న మాటకు అర్థం ఏమిటంటే శుభ్రత. శుభ్రతని మించినటువంటి అందం లోకంలో ఇంకోటి ఉండదు. ఎంత వయస్సు రానివ్వండి, పరిశుభ్రంగా మనిషి ఉండగలిగితే అది గొప్ప అందం. ఆ శుభ్రత లేదనుకోండి, కృతకంగా తెచ్చిపెట్టుకున్నటువంటి అందం నిజమైనటువంటి అందం కాదు. తనంత తానుగా శోభించేది ఎప్పుడు అంటే ఆ పరిశుభ్రత చేత శోభిస్తాడు. బాహ్యమునందు శౌచం ఉండాలి, ఆంతరమునందు శౌచం ఉండాలి. అంటే లోపల ఎప్పుడూ మంచి ఆలోచనలు రావడానికి కావలసినటువంటి విషయములను మాత్రమే మనసుకి ఆలంబనంగా లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఏది చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అటువంటి వాటిని ఎక్కువ చూడాలి. ఏది తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది తినేందుకు ప్రయత్నించాలి. అంటే భగవదర్పితాహారం, భగవంతుడికి ఏది అర్పణ చేస్తాం, ఏది సాత్వికాహారమో అది అర్పణ చేస్తాం. అటువంటి ఆహారాన్ని తీసుకోవడం, న్యాయమైనటువంటి ఆర్జన చేత సంపాదించినటువంటి ఆహారం, పరిమితమైనటువంటి ఆహారం, సాత్వికమైనటువంటి ఆహారం, ఇటువంటి ఆహారాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అలాగే దైవర్పిత ఆహారం, దైవమునకు సమర్పణం చేసినటువంటి ఆహారం, ఆ ఆహారాన్ని తీసుకున్న కారణం చేత అందులో 6వ వంతు సూక్ష్మ శరీరంగా మనస్సుగా ఏర్పడుతుంది. కాబట్టి దాని వలన ఏ ప్రతిబంధకము లేకుండా మనసు ఈ సాత్విక బుద్ధితో మంచి విషయాల్ని పట్టుకుంటూ ఉంటుంది. అలా సరి అయినటువంటి విషయాల్ని లోపలికి పంపిస్తుంటే, మంచి విషయాలు వింటున్నారనుకోండి, మనసు ఉద్వేగం పొందకుండా ప్రశాంతంగా ఉంటుంది. అది ఉద్వేగం పొందే విషయాలు చెవిలోకి వెడుతున్నాయి అనుకోండి, మనసు కదిలిపోతుంది. ఒక ఆవు దూడ రెండు విడిపోయి ఎక్కడో దూడ ఆవు కోసం అరుస్తూ ఆవు దూడ కోసం అరుస్తోంది అనుకోండి, మీరు ప్రవచనం మీద దృష్టి పెట్టగలరా? మీరు పెట్టలేరు. ఆ దూడని ఆవు దగ్గరికి తీసుకొస్తే బాగుండే, అది దీనికోసం అరుస్తోంది, అది దీనికోసం అరుస్తోంది, ఇది దానికోసం అరుస్తోంది. ఎందుకు అలా రెండింటినీ వేరు చేసి పెట్టారు? ఈ రెండింటినీ ఒక్క చోట పెట్టేస్తే హాయిగా ఉంటుంది కదా అని మనసులో ఏదో ఒక ఉద్విగ్నత, ఒక అలజడి. ఆ అలజడి ఏం చేస్తుందంటే, ఇది అంబా అన్నా అది అంబే అన్నా తల అటు తిరుగుతుంది, మనసు అటు తిరుగుతుంది. ఇక ఇటువైపు నుంచి వచ్చేది చెవుల్లోకి ఎలా వెడుతుంది? వెళ్ళదు కదా. కాబట్టి మనసు నిదానంగా ఉండాలి అంటే అది ఉద్విగ్నత పొందకుండా ఉండాలి. అది ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో అటువంటివే చెవిన పడుతూ ఉండాలి. అప్పుడు మనసు దాని వలన ఉద్రిక్తతని పొందదు, ప్రశాంతమైనటువంటి చిత్తము అలవడుతుంది. ఎక్కడ ప్రశాంతత ఉందో అక్కడ ఆంతర శౌచ్యం ఉంటుంది. అక్కర్లేని ఆలోచనలు, ద్వేషభావాలు, కుట్రలు, కుతంత్రాలు, ఆవేశాలు, అక్కరలేని ఆలోచనలు, ఎవరిని నింద చేద్దామనేటటువంటి ఆలోచన, ఎవడి గురించి ఉంటాడో, పైకి ఎంతో శుభ్రంగా ఉండి లోపల మాత్రం చాలా అసహ్యకరమైన ఆలోచనలతో ఉన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఏముంటుంది? సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఎవరో ఒక ఆయన ఒక ఊళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుని, ఏమండి మీకు ఆ ఊళ్ళో పెద్ద సౌధం ఉంది కదా, మా మగ పెళ్లి వారికి విడిదిద్దాం అనుకుంటున్నాం, ఆ సౌధం ఏమైనా ఖాళీ ఉందా అని అడిగాడు. అయ్యో ఉండకపోవడం ఏమిటండి, ఖాళీ ఉంది, 50 గదులతో కట్టాం, పెద్ద సౌధం, పాలరాతితో నిర్మాణం చేశాను, చల్లగా ఉంటుంది, తీసుకోండి తాళాలు అని ఇచ్చాడు. ఎక్కడుందండి ఇది అని అడిగాడు. శ్మశానం మధ్యలో ఉంది అన్నాడు. శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనము వాసయోగ్యము ఎలా కాదో, పైకి మనిషి ఎన్ని భూషణములు వేసుకున్నా, ఎన్ని అలంకారాలు చేసుకున్నా, పైకి ఎంత సాత్వికంగా ఉన్నవాడిలా కనపడినా, ఇంతంతలా రుద్రాక్షలతో మాల ఒకటి వేసుకుని, పెద్ద పెద్ద విభూతి పిండికట్లు పెట్టుకుని, డాబైనటువంటి ఆసనంలో కూర్చుని, లోపలంతా కుళ్ళిపోయి ఉంటే,
ఏమిటి దానివల్ల ఉపయోగం? పైకి నువ్వు ఎన్ని పిండికట్లు పెట్టావు, ఎంతలా రుద్రాక్షలేశావు, ఎన్ని ఆసనాల మీద కూర్చున్నావు అన్నది ఈశ్వరుడికి అక్కర్లేదు. అది డాంబికం. లోపల నువ్వు ఎలా ఉన్నావు? మనస్సు శౌచంతో ఉందా? సాత్వికంగా ఉందా? ఆలోచన సాత్వికంగా చేస్తున్నావా? 10 మంది మంచిని అపేక్షిస్తావా? అవతల వారిలో ఉన్నటువంటి మంచి గుణాన్ని మాత్రమే చూడగలవా? ద్వేషభావాలు వదిలిపెట్టగలవా? ఇది ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. అందుకే బాహ్య శౌచముతో పాటుగా ఆంతర శౌచము ప్రధానం. ఎక్కడ బాహ్యాభ్యంతర శౌచములుంటాయో అక్కడ నేను ఉంటాను అంది లక్ష్మీదేవి. అటువంటి వ్యక్తిని ఆశ్రయించి ఉంటాను అంటే ఆయన చేసేటటువంటి సంకల్పములు నిజమవుతాయి. ఆయన చేసేటటువంటి కార్యముల వలన సత్ఫలితములు వచ్చి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. కాబట్టి నేను ఉండేది ఎక్కడ అంటే బాహ్యాంతర శౌచములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాను. అలాగే గురుభక్తులు, అపారమైనటువంటి గురుభక్తి కలిగిన వాళ్ళు. గురుభక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుకి వశవర్తి అయి ఉండడం. గురువు అంటే బరువు, బరువు అంటే భౌతికమైన బరువు అని కాదు. ఆయన నా జీవితమునకు ఉద్ధారకుడు. ఆయన ఏది చెప్తారో అది నాకు శాసనం. నేను ఆయనని అనువర్తిస్తాను. ఆయన చెప్పినట్లు బ్రతుకుతానని పూనికతో ప్రయత్నపూర్వకంగా గురువుగారు చెప్పిన మాటలు బాగా ఒడిసి పట్టుకుని జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి గురుభక్తి కలిగిన వారు. కేవలము పక్కన ఉండడం, ఎప్పుడూ గురువుగారితో కలిసి ఉండడం గురుభక్తి అని చెప్పడం చాలా కష్టం. ఎందుచేత అంటే జగద్గురువు అని ఒక మాట ఉంది. జగద్గురువు అంటే జగత్తుకంతటికీ గురువు. అయితే ఈ గురువుగారు నిజంగా ప్రపంచం అంతా వెళ్ళారా? ఆయన ఎప్పుడైనా గురువుగారి దగ్గర కూర్చున్నాడా అంటే కూర్చుని ఉండకపోవచ్చు. ఆయన ఎక్కడో ఉండొచ్చు, గురువుగారు ఎక్కడో ఉండొచ్చు. కానీ ఆయన మాటల యందు విశ్వాసమును పొందాడు. ఆయన ఎలా చెప్తున్నాడో అలా బ్రతుకుతూ ఉంటాడు. జగత్తు యందు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈయనడి గురువుగా తీసుకుని ఆయన జీవితాన్ని మలుచుకుంటున్నాడు. కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. కాబట్టి అలా ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించుట అంటే ఆయన చెప్పినటువంటి మాటలను ఔదలగాల్చుట, దానిని ఆజ్ఞగా భావన చేసి ఎప్పుడూ కూడా ఆయన చెప్పిన మార్గంలోనే నడవడానికి ప్రయత్నం చెయ్యడం శిష్యుని యొక్క కర్తవ్యం. అటువంటి ఉత్తమ భావనతో ఏ శిష్యుడు ఉంటాడో, జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడో, మంచి మార్గంలోకి వెడతాడో, శాస్త్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటాడో, గురువు చెప్పిన మాటని శ్రద్ధతో ఆచరిస్తాడో అటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. అందుకే గురుభక్తి కలిగిన వాడిని ఏమని పిలుస్తారు అంటే శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. శంకరాచార్యుల వారు శ్రద్ధ అన్న మాటకి వ్యాఖ్యానం చేశారు. చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్భిః యయా వస్తూపలభ్యతే. గురువుగారు ఒక మాట అన్నారు అంటే ఆయన అనవసరంగా అనరు, శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. 2, శాస్త్రము చెప్పింది అంటే అది అబద్ధం చెప్పదు. శాస్త్రం ఎప్పుడూ కూడా సత్యాన్ని పలుకుతుంది అన్న పూనికతో ఎవడుంటాడో అటువంటి వాడికి యయా వస్తూపలభ్యతే, ఈశ్వరానుగ్రహము చేత సమస్తము సమకూరుతాయి. అందుకే అటువంటి శ్రద్ధ కలిగిన వాడు, గురుభక్తి తత్పరుడైన వాడెవరు ఉంటాడో అటువంటి ఆయన యొక్క ఆలోచనలు మంచి వస్తాయి. ఆయన ఆలోచనలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అది గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినవై ఉంటాయి, గొప్ప విజయవంతములవుతాయి, 10 మందికి పనికొస్తాయి. అందుకే అటువంటి చోట నేను ఉంటాను అని లక్ష్మీదేవి చెప్తోంది. అంటే గురుభక్తి కలిగిన వారు ఎవరుంటారో వారి యందే లక్ష్మీదేవి నివసించి వారి సంకల్పములను నిజం చేస్తూ ఉంటుంది. అప్రమత్తులు, గర్వం లేని వాళ్ళు, అయిందానికి కాందానికి చెయ్యిలా చూపించి నా అంత వాణ్ణి నేననకుండా నేనెంతటి వాణ్ణి అనగలిగిన వాడు, నేను ఏ పాటి వాణ్ణి, నాకేమొచ్చు, నాకేం తెలుసు అని వినయంతో ఎవరు ప్రవర్తించగలరో అటువంటి వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల కన్నా లోకంలో గొప్పవారు ఎవరు ఉంటారు? మహాజ్ఞాని, యావత్ ప్రపంచం కొనియాడినటువంటి మేధావి శంకర భగవత్పాదులంటే.
అటువంటి కవి లోకంలో లేరు, అటువంటి సిద్ధాంతకర్త లేరు, అటువంటి భక్తితత్పరులు లేరు. ఆయనలా భారతదేశమంతా పాదచారి అయి పర్యటించిన వారు లేరు, ఆయనలా పీఠ సంప్రదాయాన్ని నెలకొల్పిన వారు లేరు, ఆయన చేసినన్ని కుంభాభిషేకాలు చేసిన వారు లేరు, ఆయన చేసినన్ని పునఃప్రతిష్టలు చేసిన వారు లేరు, ఆయన పొందినన్ని దర్శనాలు పొందిన వారు లేరు, ఆయన చేసినన్ని వాదనలు చేసిన వారు లేరు, ఆయన ఎదుర్కొన్న కష్టాల లాంటి కష్టాలు ఎదుర్కొన్న వారు లేరు. ఇంత గొప్పవారైన శంకర భగవత్పాదులు శివానందలహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అంటారు. శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి. పశువుని నేను, పశుపతివి నువ్వు కనుక ఈ పశువు పాడవకుండా కాపాడుకోవలసిన కర్తవ్యం నీదే అన్నారు. ఎవరు? అంతటి మహాత్ముడైన శంకరులు అంత వినయంతో మాట్లాడారు తప్ప ఎక్కడ అతిశయాన్ని ప్రదర్శించలేదు. అంతటి మహాత్ములే అంత వినయంగా ప్రవర్తిస్తే ఏం చూసుకుని గుండెల మీద చెయ్యేసుకుని అయిందానికి కాందానికి తలగరేసి ప్రవర్తిస్తాం. కాబట్టి వినయంతో ఉండడం గొప్ప. ఎంత చదువుకున్నవాడైనా, ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ఆ వినయం లేకపోతే మాత్రం అది బూడిదలో పోసిన పన్నీరు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయన గంగానదీ తీరానికి వెళ్ళాడు. పడవలేదు, గంగ దాటవలసి వచ్చింది. ఆయన గురువు గారి పేరు స్మరిస్తూ, అంటే పేరు చెప్పరుగా, గురువు గారి పేరు అనరు, అందుకని గురువు గారిని స్మరిస్తూ నది మీద అడుగులు వేస్తున్నాడు. ఆ గురువు గారిని స్మరించడంలో ఆయనకున్న గురుభక్తి చేత ఆయన అడుగులు వేస్తున్నప్పుడు పాదములు నీటిలో మునగకుండా దాటి వెళ్ళగలిగాడు. గురువు గారు వచ్చారు. వచ్చి అటువైపు చూసి, ఎలా వెళ్ళావురా, పడవలేదు కదా అన్నాడు. గురువుగారు, మిమ్మల్నే స్మరిస్తూ అడుగు తీసి అడుగు వేసి వచ్చేశాను. ఓహో, నాలో ఇంత గొప్పతనం ఉందన్నమాటని గురువుగారు తన పేరు చెప్తూ అడుగేశారు. నీళ్ళలో దిగింది. నేను అన్నది అంత అహంకారం. కానీ అది భగవంతుని యందు, గురువు యందు పర్యవసించిన నాడు అంత వినయంగా ఉంటుంది. అందుకే ఆ వినయం ఉన్నవారెవరుంటారో, అహంకారము లేనివారు ఎవరుంటారో, మదోన్మత్తులు కానివారు ఎవరుంటారో అటువంటి వారి ఉన్న చోట లక్ష్మి ఉంటారు. 2, దక్షులు. దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కార్యము అప్పజెప్పబడినప్పుడు ఆ కార్యమును చెయ్యాలనేటటువంటి ఉత్సాహము ప్రధానముగా ఉండాలి. రేపు మీరు ఈ కార్యం చెయ్యండి అన్నాననుకోండి, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు ఆ కార్యం చేద్దామా అని ఉత్సాహం ఉండాలి. నాకున్న శక్తియుక్తులన్నీ దాని మీద పెట్టాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాడయి ఉండాలి. అంతేగాని ఒక కార్యం అప్పజెప్పగానే దీంట్లోంచి మనం ఎలా తప్పుకుందామని ఆలోచించేవాడు కానీ, మన కర్మ మనకిది తగులుకుంది, వాడు సంతోషంగా ఉన్నాడు, హాయిగా వాళ్ళ మనం కూడా ఆడుకుంటూ ఎప్పుడు తిరుగుతామో అని కానీ అనుకునేవాడు అనుకోండి, వాడి దగ్గర లక్ష్మి ఉండదు. నిత్యోత్సాహము కలిగిన వాడెవరుంటాడో, తనకున్న శక్తినంతటినీ కార్యము కొరకు ఎవరు ఇచ్చిస్తాడో వాడు లక్ష్మీవంతుడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని వేళలా అన్ని కార్యములు సాధించడము సాధ్యము కాకపోవచ్చు. ఎందుకని అంటే, ఒక పనిని తలపెడతాం, ఆ పని జరిగి తీరాలి అని చెప్పడం చాలా కష్టం. మీరు భీష్ముడు చెప్పిన దాంట్లోనే విన్నారు. మన యొక్క ప్రయత్నానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి. కానీ నువ్వు ఆ పని చెయ్యలేకపోయావు, ఇబ్బంది లేదు. కానీ ఆ పని చెయ్యడానికి నువ్వు ఏ ప్రయత్నం చేశావు, ఇది చాలా ప్రధానమై ఉంటుంది. అసలు ఏమైనా ప్రయత్నం చేశావా? ఏ ప్రయత్నం చేశావు? ఆ ప్రయత్నం చేస్తే కార్యము సాధింపబడకపోయినా పెద్దలైన వారు ఆగ్రహం చెందరు. మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లవాడు చాలా కష్టపడ్డాడు, కష్టపడి చదువుకున్నాడు, వాడి శక్తి కొలది రాశాడు, వాడికి 80 మార్కులే వచ్చాయి, 100కి 100 రాలేదు. తండ్రి కొట్టడు, తల్లి కొట్టదు, వాడి శక్తి అంతే. పరమేశ్వరుడు వాడికి ఆ శక్తిని ఇచ్చాడు, వాడి శక్తి కొలది కష్టపడ్డాడు, వాడి శక్తి కొలది రాశాడు. వాడు ఏం చేస్తాడు? వాడి శక్తి అంతవరకే, వాడి జ్ఞాపక శక్తి 80 మార్కులు వచ్చాయి. చాలా సంతోషం నాన్న, నువ్వు ఇంకా వృద్ధిలో కుద్దుగాని, నీకు తగిన చదువు నువ్వు చదువుదుగాని అంటాడు. ఒక పని ప్రభుత్వం అప్పజెప్పనివ్వండి, అధికారి అప్పజెప్పనివ్వండి, గురువుగారు అప్పజెప్పనివ్వండి, తండ్రి అప్పజెప్పనివ్వండి, తల్లి అప్పజెప్పనివ్వండి, అంతరాత్మ సాక్షిగా నువ్వు ఆ పని చేయడానికి ప్రయత్నించావా? ఆ పని చెయ్యడానికి ప్రయత్నం చెయ్యకపోవడం ఒక తప్పైతే,
అసలు ఆ కార్యాన్ని ప్రయత్నం చేసి కూడా సాధించలేకపోయిన వాడిలా దబాయించే ప్రయత్నం చేయడం పెద్ద తప్పు. అటువంటి వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రమాదం వస్తుంది. ఎందుకనంటే అదొక అంటువ్యాధి, అది మిగిలిన వాళ్ళకు అంటుకుంటుంది. అసలు అలా మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఒక కార్యమును సాధించి తీరాలి అని ఎవరనరు, కానీ ఒక కార్యమును అప్పజెప్పినప్పుడు అది సాధించడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? ఒకవేళ చేసి ఉండకపోతే నన్ను మన్నించండి, నేను ఆ కోణంలో చేయలేదు, ఇంకొక అవకాశం ఇవ్వండి అనగలిగితే చాలు, సంతోషిస్తాను. కానీ ఒక వయసు వచ్చిన తరువాత శక్తి ఉండి కార్యం చేయడంలో విలంబం, అంటే కార్యాన్ని చేయడంలో ఆలస్యం, దక్షతని చూపించకపోవడం, శక్తిని ప్రదర్శించకపోవడం, అలసత్వం, పనిని ఉత్సాహంగా చెయ్యాలి. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు పరమోత్సాహంగా దాని మీద దృష్టి పెట్టి చేసేయాలంతే. ఆ పని జరగలేదు, జరగకపోతే జరగకపోయింది, కానీ నువ్వు ఎంత శ్రమ పడ్డావో అది ఎందుకు జరగలేదు చెప్తే, ఒకవేళ అది జరగకపోయినా ప్రాజ్ఞులైన వారు కోపగించారు. అంత శ్రమ చేశాడు, అంత కష్టపడ్డాడు, అంతకన్నా అతను చేయగలిగింది లేదు. సరే, ఇంకొక మార్గాన్ని మనం అన్వేషిద్దాం, అయితే మీరు ఈ మార్గంలో కూడా ప్రయత్నం చేయండి అని పెద్దరికం ఉన్నవారు ఇంకొక మార్గాన్ని అప్పుడు చెప్తారు. అంతేగాని అసలు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఆ కార్యం అందుకు అవలేదండి అంటే ఎలా కుదురుతుంది? దక్షత అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కార్యమును సాధించాలని ఉత్సాహముతో తనకు ఉన్నటువంటి ప్రజ్ఞని పెట్టడానికి ప్రయత్నించాలి. ముందు ఆకర్షింపబడకూడదు. ఇది ఇలా అయితే ఎవడడికి వచ్చాడు, నన్ను చదువుకోవడానికని పుస్తకం తీసి పక్కనున్న సెల్ ఫోన్ కిక్ అనేటప్పటికీ ఎవరు SMS పెట్టారో అది చూద్దాం తాపత్రయం, టీవీ చూడాలని తాపత్రయం, ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే వినాలని తాపత్రయం. ఎలా నువ్వు దృష్టి పెడతావు? నువ్వు ఒకటి చదివితే చదవాలి, తింటే తినాలి, పూజ చేస్తే పూజ చెయ్యాలి, ఆడితే ఆడాలి, నువ్వేం చేస్తే అదే చెయ్యాలి. అంటే నీ మనసు అక్కడ పెట్టగలగాలి, అది దక్షత అంట. అలా పెట్టిన నాడు ఏమవుతుందంటే కార్యాన్ని సాధించగలవు. ఒకవేళ ఏ కారణం చేతనైనా కార్యం సాధింపబడకపోయినా నీకు ఒక తృప్తి ఉంటుంది, నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేశాను. ఇది చెయ్యకుండా, దక్షతని ప్రదర్శించకుండా అవే అయిపోతాయిలే, గాలికి అయిపోతాయిలే అన్నట్టుగా వదిలిపెట్టి కూర్చోవడం క్షమించవలసిన విషయమూ కాదు, దాని వలన లక్ష్మి యొక్క అనుగ్రహము ఉండదు. అందుకే దక్షతని ప్రదర్శించడం అనేటటువంటిది ఎవరికి వారుగా చేయవలసిన ప్రయత్నం. నేను నిజంగా పని చేస్తే ఎంత పని చెయ్యగలను, నేను ఎన్ని నేర్చుకోగలను, ఎన్నింటిని అనుష్ఠానం చెయ్యగలను, ఎన్ని జ్ఞాపకం పెట్టుకోగలను, ఎన్ని విషయాలు పరిశీలించగలను, నాకు భగవంతుడిచ్చిన శక్తి ఎంత గొప్పది, నాకు ఈశ్వరుడంత శక్తినిస్తే ఆ శక్తిని నేను వాడుకుంటున్నానా, సద్వినియోగం చేసుకుంటున్నానా? అలసత్వంతో ఆ శక్తినంతటినీ నిరుత్సాహంతో ఎంతసేపు ఇంద్రియ భోగాల కోసం ఖర్చు పెడుతూ అలాగే ఉండిపోతున్నానా అన్నది చాలా అవసరం. నేను ఈ మాట అంటున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది, మీరు మరోలా అనుకోకండి ఇది చెప్తున్నానని. మనం ఆ ఆఫీస్కి ఒక ఆయన వచ్చారు, ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మా తండ్రి గారికి 82 సంవత్సరాలండి, వృద్ధులు, ఇక్కడ వరకు వచ్చారు, మిమ్మల్ని చూడాలనుకున్నారు, మీరు ఉన్నారో లేరో నాకు తెలీదు అని చెప్పానండి, ఆయన వెళ్ళిపోయారు, ఆయనకి మీరంటే చాలా ప్రీతి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అన్నారు. అంటే నేనన్నాను, 82 ఏళ్ళ పెద్దవారే, పాపం మళ్ళీ రాగలరా అన్నాను. ఆయన నవ్వి అన్నారు, మా నాన్నగారు ఒక్కరే ఢిల్లీ, బొంబాయి, కలకత్తా అవన్నీ వెళ్ళిపోతారండి, వెళ్ళిపోవడం కాదు, చాలా పెద్ద పెద్ద సంస్థల ఆడిట్ అంతా మా నాన్నగారు చేస్తారు, మేము చిన్న చిన్న సంస్థలకే ఆడిట్కి వస్తాను, వాళ్ళ అబ్బాయి చిన్న సంస్థలకు వస్తాను, పెద్దవి మా నాన్నగారు చేస్తారు. నాన్నగారు నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళిపోయారు, ఒక్కరే వెళ్ళిపోతారట, ఒక్కరే చేస్తారట. అంటే కొంతమందిలో ఆఖరి నెత్తుటి బొట్టు వరకు తమకి భగవంతుడిచ్చిన దక్షతని విడిచిపెట్టారు, అలా కష్టపడి పని చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి సాధిస్తూ ఉంటారు తప్ప నిష్కారణంగా మాత్రం కూర్చోరు. నేను మీతో ఒకసారి మనవి చేశాను, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శ్రీనివాస అయ్యంగారు గారు ఒక కన్ను కనపడక ఒక కన్నే కనపడుతుంటే ఏదో రాస్తుంటే కూతురు వచ్చి
నాన్నగారు ఒక కన్ను కనపట్టం లేదు కదా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఎందుకండి ఇవన్నీ చదివి రాస్తారు అంది. ఒక కన్ను కనపడుతోంది కదమ్మా అన్నారు ఆయన. అది దక్షత. ఈశ్వరుడు నాకు ఈ శక్తిని ఇచ్చాడు, ఏమీ చేయకుండా కూర్చోవడం ఏమిటి? విననన్నా వింటా, చేయనన్నా చేస్తా, ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చేయకుండా గాలికి పనులు వదిలిపెట్టి కూర్చుని జరగమంటే ఎలా జరుగుతాయి? కాబట్టి ఆ దక్షత గురించి అసలు ఆలోచన లేని వాని యందు నేను ఉండను. ఆ సమర్థతని వాడాలని ఎవడు తాపత్రయపడుతూ ఉంటాడో అక్కడ నేనుంటాను, నేను అనుగ్రహిస్తాను. కాబట్టి అమలమతులు. అమలమతులు అంటే మనసు యందు మాలిన్యం ఉండదు, ఉన్న మాట ఉన్నట్లుగానే మాట్లాడతారు అంతే. అయినదానికి కాందానికి దీన్ని ఇలా ఎలా మార్చి చెప్పేద్దాం అంటే మీరు బాగా పట్టుకున్నారు లేదో. అమలమతులు అన్న మాటకు అర్థం ఏమిటంటే తను చేసింది తప్పని తనకి తెలుసు, అక్కడ వస్తుంది పెద్ద ప్రమాదం. అసలు తను చేసింది తప్పని తెలిసిందనుకోండి, అయ్యా నన్ను క్షమించండి, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇక పైన ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను అన్నాడు అనుకోండి, ఒక్క మాటతో పోయిందంతే. కానీ ఏం చేస్తాడంటే తనకి తప్పని తెలుసు, తను చేసింది తప్పని తెలుసు, అది ఒప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. అదంతా సత్యం అండి, అది తప్పు కాదండి అని మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఏమైపోతుందంటే ఇది అలవాటుగా మారిపోతుంది, సంస్కృతిగా మారిపోతుంది. దాని వలన ఏమవుతుందంటే ఎంతమంది ఉంటారో వ్యవస్థలో వాళ్ళందరికీ కూడా ఇది అలవాటుగా మారిపోతుంది. అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, రావణాసురుడు సీతమ్మతో మాట్లాడుతున్నాడు. సీతమ్మని ఆయన ఎత్తుకొచ్చాడు, ఎత్తుకొచ్చి అశోకవనంలో కూర్చోబెట్టాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. రాముడు ధర్మాత్ముడు, నా భర్త అని చెప్పింది ఆవిడ. రావణాసురుడు అన్నాడు, నేను కూడా ధర్మాత్ముడిని కదా అన్నాడు. ఎలా ధర్మాత్ముడు? పరస్త్రీని అపహరించి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడా? ధర్మాత్ముడా? ఎలా ధర్మాత్ముడు అంటే ఆయనకి తెలియదు, ఆయన వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. కానీ ఆయన నేను ధర్మాత్ముణ్ణి అని స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. రాక్షసులు ఏం చేస్తారు? తమ కంటికి నచ్చినది ఎత్తుకొస్తారు. నేనేం చేశాను? నా కంటికి కనపడిన నిన్ను ఎత్తుకొచ్చానా లేదా? నాకు నచ్చితే అంటే నేనెంత ధర్మాత్ముణ్ణి? నేను రాక్షస ధర్మం పాటించానా లేదా? ఇంతటి ధర్మాత్ముడి నేను. రాముడు ఎంత ధర్మాత్ముడో నేనంత ధర్మాత్ముణ్ణి. ఎందుకు నన్ను చూసి చిన్నబుచ్చుకుంటావు? బుకాయింపా కాదా? ఆయన చదువుకున్నాడా లేదా? ఆయనకి తెలిసా తెలీదా? తెలిసి తప్పుని ఒప్పని వాదించడం అమలమతుడు. మనసు కల్మషంతో కూడుకుని తప్పుని తప్పుగా ఒప్పుకోలేక తప్పని ఒప్పుగా వాదించే మనస్తత్వం ఎక్కడుంటుందో అక్కడ ఒకసారి చెల్లుతుంది, 2 సార్లు చెల్లుతాయి. ఆ తర్వాత మాత్రం ఆయన కీర్తి ప్రతిష్టలను సాధించలేడు. జీవితంలో ఆయన మీద ఆధారపడరు, ఆయనకి గౌరవాన్ని చూపించారు, ఆయన మర్యాదకు పాత్రుడు కాడు. అందుకే అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే మనసు నిష్కల్మషంగా ఉండాలి. అందున వయస్సు పెద్దదవుతున్న కొద్దీ మనిషి యొక్క శీల వైభవం అంతా దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే మాట చేత నిర్ణయింపబడుతుంది. అయినదానికి కాందానికి అబద్ధాలు ఆడడం, మనసు కల్మషంతో ఉండి మాట్లాడుతూ ఉండడం, తప్పు చేసి ఒప్పని వాదించడం, ఇటువంటివి చేస్తుంటే నిజంగా ఏదైనా పరిస్థితిలో ఆయన అలా ఉన్నది ఉన్నట్టే చెప్పినా అంగీకరించరు, నమ్మరు కూడా. దాని వలన ఏమవుతుందంటే అవతల వారి విశ్వసనీయత నశించిపోతుంది. అలా ఉండకూడదు మనిషి. అప్పుడు లక్ష్మి పోతోందా లేదా? అందుకే నేను ఎక్కడ ఉంటాను ఆవిడ చెప్పిందంటే నిజానికి ఆవిడ చెక్కుతోంది. ఇలా ఉండగలిగితే నేను నీ యందు ఉంటాను. ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమిటండి? ఒక మనిషి మనిషిగా ఎలా ఉండాలో నేర్పుతోంది. అది కుటుంబంలోనా, దేశంలోనా, రాష్ట్రంలోనా, కార్యాలయంలోనా, ఇంట్లోనా, ఎక్కడ అంటే ఎక్కడైనా ఈ గుణములు ఉండాలి. ఈ గుణములు ఉన్నవాడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి వాటికి అంత ఇబ్బందిగా ఉంటే పోనీ బయటకు పెట్టేయండి. అవి 2 బయట ఉండడంలోనే వాటికి సంతోషమా? దానికి బయటికి వెళ్ళిపోవాలనా ఏమిటి దాని ముచ్చట?
చూడండి ఒక 10 నిమిషాలు, అది సర్దుకోకపోతే పోను రెండింటినీ బయటే దింపేయండి, హాయిగా అవి సంతోషంగా ఉండడం ప్రధానం. ఏమి హరి ఓం. కాబట్టి అమలమతులు, సత్కర్మపరులు, మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు, వాడికి ఏదో ఆర్తి ఉంటుంది, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి. ఆర్తి ఉందనుకోండి వెతుక్కుంటాడు మంచి పని కోసం. అసలు ఆ ఆర్తి లేదనుకోండి, మనం చేసేది ఏంటండి, ఏమంటే ఆ పని అది చేయడానికి వాడు ఉన్నాడండి, ఇది వాడున్నాడండి, మరి నువ్వేం చేస్తావు, విమర్శ చేస్తూ కూర్చుని ఉంటాడు అంతే తప్ప తనంత తానుగా ఒక మంచి పని చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధపడడం. అనవసరంగా అయిన దానికి కాని దానికి నోరు పడేసుకోవడం మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోకంలో ఒక విషయం చెప్తుంటారు, ఒక తండ్రి కొడుకుని తీసుకుని ఎడారిలో ఒంటి మీద వెడుతున్నప్పుడు పిల్లవాడు కదా ఏం నడుస్తాడని ఒంటి మీద కూర్చోబెట్టాడు, తాను నడుస్తున్నాడు. ఎవరో వచ్చారు, ఏమయ్యా బుద్ధి ఉందా నీకు, తండ్రి పెద్దవాడు, ఆయన నడుస్తున్నాడా, నువ్వు ఒంటి మీద కూర్చున్నావా, బుర్ర ఉండద్దు, తండ్రి కూర్చోవాలా నువ్వు కూర్చోవాలా అంటాడు. కొడుకు అన్నాడు, నాన్నగారు ఒంటి ఆపండి దిగిపోతాను, మీరు ఎక్కండి అన్నాడు. కొడుకు దిగిపోయాడు, తండ్రి ఎక్కాడు. కొంచెం దూరం వెళ్ళారు, అట్నుంచి ఎవరో వచ్చారు. తండ్రిని చూసి అన్నారు, ఏమైనా నీకు బుర్ర ఉందా, తండ్రివి కదా నువ్వు ఎక్కి కూర్చున్నావా, పిల్లాడిని కింద నడిపిస్తున్నావా, పిల్లాడిని పైన కూర్చోబెట్టి పెద్దవాడివి నువ్వా, అనుభవశాలివి, కింద ఉండవలసిన వాడివి పిల్లాడా, ఒంటె బెదిరిటైనా పరిగెడితే వాడు ఆపగలడా, నువ్వు కింద ఉండాలి వాడు పైన ఉండాలి, అంతేగాని అదేమిటి ఇలా చేశావు అన్నాడు. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పిల్లాడిని కిందకి దింపేసేసి తను ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చినవాడు మళ్ళీ విమర్శ చేశాడు. ఆయన అన్నాడు చూసి, ఈ లోకంలో చాలా మందికి ఇదో అలవాటురా, ఏం చేసినా తప్పు పట్టడమే తప్ప వాళ్ళు ఒప్పు చెయ్యరు, ఒకడు చేసిన దాంట్లో ఒప్పు చూడలేరు. కాబట్టి మనం అసలు దీన్ని లెక్క పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసి మనం ఇంటికి వెడదాం అన్నాడు. అలా ఉంటుంది లోకం యొక్క పోకడ. కాబట్టి మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఒకటి ఉందనుకోండి, దానికి అవకాశం లేకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు, ఎప్పుడూ ఉంటుంది అవకాశం. కానీ అసలు ఆ మంచి పని చేయడానికి నేను ఏం చెయ్యగలను, నాకు ఏ సమర్థత ఉంది అనే ఆలోచన చేస్తే భగవంతుడు ఏదో ఒక విభూతిని తప్పకుండా ఇస్తాడు ప్రతి వాళ్ళకి. దానితో ఏదో ఒక మంచి పని, 10 మందికి పనికొచ్చే పని ప్రతి వాడు చెయ్యవచ్చు. అందులో ఏ విధమైనటువంటి అనుమానము ఉండవలసిన అవసరమే లేదు. ఏదో ఒక మంచి పని ప్రతి వారు చెయ్యొచ్చు. ఆలోచన చేస్తే తప్పకుండా జరుగుతుంది. నేను ఏదో ఇది చెప్తున్నప్పుడు నాకేవో జ్ఞాపకానికి వస్తుంటాయి. ఓసారి ఓ పిల్ల నా దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఏంది, నేనేదో నాకు తోచిన మంచి పనులు చేస్తుంటానండి అంది. నాకు అనుమానం వచ్చింది, అలా అంది కానీ ఏదో నా దగ్గరికి వచ్చిందని ఏం చేస్తుంటుందని, ఏం చేస్తుంటావు అన్నాను. అంటే అర్హులైనటువంటి వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మందులు కొనిపెడుతూ ఉంటానండి. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు మందులు కొనిపెడతావా, అర్హులైన వాళ్ళకి కొనిపెడతావా, నీకెలా తెలుసు, నువ్వు చదువుకుంటున్నది ఏం వైద్యశాస్త్రం కాదుగా, నీకెలా తెలుస్తుందని అడిగా. అయ్యో అది పెద్ద కష్టమైన పని ఏం కాదండి, మా నాన్నగారు ప్రతి నెల నాకు జేబు ఖర్చుల కోసం కొంత డబ్బులు పంపిస్తారు, నేను జాగ్రత్తగా వాడుకుంటే ఏదో 100-200 మిగులుతాయి. మా నాన్నగారికి చెప్పి నేను ఒక పని చేస్తూ ఉంటాను, మందులు కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడతాను. నిలబడితే మీకే ఉదాహరణకి చెప్తున్నానని నాకు ఆ అమ్మాయి చెప్పిన మాట మీతో మనవి చేస్తున్నా. ఈ తోపుడు బండి లాగేటటువంటి వ్యక్తి ఒకతను ఒక రోజున మందులు కొట్టుకు వచ్చాడు మంచి వేసవి కాలంలో. నాకు సంకలో సగ్గడ్డేసిందయా, బండి లాగలేకపోతున్నాను, ఒళ్ళు వేడెక్కుతోంది, జ్వరం వస్తోంది, అది నిప్పి తగ్గడానికి ఏదైనా మంది ఇమ్మని అడిగాడు మందుల కొట్లో. ఎందుకంటే అతను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేడు, ఖర్చు తట్టుకోలేడు. ఆయన అన్నాడు 5 రోజులు వేసుకో, ఇదిగో ఈ మందులు 3 పూట్లా వేసుకో అన్నాడు. ఎంత అవుతుందని అడిగాడు అతను. 100 రూపాయలు అవుతుందండి. ఓ రోజుకి అన్నాడు. అది ఒక రోజు వేసుకుంటే తగ్గదన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంతకన్నా నా దగ్గర డబ్బు లేదయా, ఒక రోజుకి ముందు ఇవాళ బండి లాగితే రేపటి సంగతి చూద్దాం, ఒక రోజుకి అన్నాడు. వెంటనే నేను 5 రోజులకి మందులు కొని ఇచ్చి వచ్చేసానండి. చాలదా? ఎవరర్హుడో నాకు తెలియదా? మందులు కొట్టు పక్కన నిలబడితే తెలియదా? ఒక 100 రూపాయలు సద్వినియోగం చేసి ఇవాళ మంచి పని చేద్దాం. ఒక తోపుడు బండిని నమ్ముకుని తోపుడు బండి లాక్కుంటున్నవాడు
సంకలో సెగ్గడ్డతో బాధపడుతున్నాడు. ఏదో నేను చెప్పిన ప్రవచనాలు విని ఆ అమ్మాయి ప్రేరణ పొందానంది. అది నా అదృష్టం తప్ప నా గొప్పతనమే ఉంది, ఆ పిల్ల గొప్పతనం. నేను ఇలా ప్రతి నెల మందులు కొనిపెడతాను, ఎవరో ఒకళ్ళకి అర్హులకి కొనిపెడుతూ ఉంటాను. నేను నిజంగా ఉపన్యాసం అయితే చెప్పాను కానీ ఇలా కూడా ఉపకారాలు చేయొచ్చా అని ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా ఆలోచించచ్చా? ఆ అమ్మాయి చేసిన పని ఉత్తినైపోతుంది. ఆ అమ్మాయి పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు. కానీ ఇవాళ భారతం ప్రవచనంలో భీష్ముడు చెప్పిన చోట అమ్మాయి వచ్చిందా లేదా స్ఫురణలో? అంతకన్నా లక్ష్మి ఏమిటి? ఆ అమ్మాయిని అమ్మవారు అనుగ్రహించదు, ఆ అమ్మాయి వృద్ధిలోకి రాదు, ఆ మంచి మనసున్న పిల్ల. కాబట్టి ఎవరైతే అమలమతులు ఉంటారో, సత్కర్మ పరులు ఉంటారో, మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు ఉంటారో, సమాజంలో పక్కవాణ్ణి ఆదుకుందామనేటటువంటి తాపత్రయం ఉన్నవారు ఉంటారో, అటువంటి వారికి నా అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. కాబట్టి అమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానము అంటే విశిష్టమైనటువంటి జ్ఞానం. తాము చదువుకున్నటువంటి చదువుని ఆధారం చేసుకొని అన్ని విషయములలో ఉండేటటువంటి భగవత్ తత్వాన్ని వెతికి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా చేసేటటువంటి ప్రయత్నములకు విజ్ఞానము అని పేరు. అది లౌకికమైన శాస్త్రం ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ వినయము జోడింపబడుతుందో అక్కడ విజ్ఞానము అంకురిస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఆయన పర్వతములను గురించి బాగా చదువుకున్నాడు. ఎన్ని రకాల పర్వతాలు ఉంటాయో, ఎలా ఏ మట్టితో ఏర్పడతాయో, అగ్నిశిలలు ఎలా ఉంటాయో అన్నీ బాగా చదువుకున్నాడు. అన్నీ చదువుకుని కొన్నాళ్ళు పోయాక అన్నాడు, ప్రపంచంలో ఎన్ని రకాల పర్వతాలు ఉంటాయో, పర్వతాల్లో ఎటువంటి శిలలు ఉంటాయో, అటువంటి పర్వతాల్లో ఎటువంటి జీవజాలం ఉంటుందో చదువుకోవడానికి, తెలుసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. ఇంకా నేను అది పూర్తిగా చదవలా. కానీ అసలు ఈ పర్వతములనన్నింటినీ సృష్టించి అక్కడ ఉండడానికి ఇన్ని జీవుల్ని సృష్టించిన పరమేశ్వరుడు ఎంత గొప్పవాడో అన్నాడు. ఇప్పుడు ఆయన చదువుకున్న శాస్త్రం ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకోవడానికి పనికొచ్చిందా లేదా? కాబట్టి తాము చదువుకున్న చదువులో పరమేశ్వరుణ్ణి వెతుకుతారు కొంతమంది. దాని ద్వారా ఈశ్వరుణ్ణి పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుకుంటారు. అందుకే మీరు భారతీయ సంస్కృతి గొప్పతనం అది. సంగీతము చివరికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, నృత్యము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, శాస్త్రము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, భక్తి ఈశ్వరుడు, కర్మ ఈశ్వరుడు, జ్ఞానము ఈశ్వరుడు, యోగము ఈశ్వరుడు, సేవ ఈశ్వరుడు. తుట్టతుద ప్రయోజనమేది ఈశ్వరుణ్ణి చేరుకోవడం. కాబట్టి అలా విజ్ఞాన సంపన్నులైన వారెవరు ఉంటారో వారి యందు నేను ఉంటాను. విజ్ఞానము, తపము అంటే మీకు ఇంతకు ముందు చెప్పా, ఏదో కమండలం పెట్టుకుని కూర్చోవడం ఒక్కటే తపస్సు కాదు. సత్యమును పలకడం, ఇంద్రియములను నిగ్రహించడం, మంచి కార్యములు చేయడం, మంచి గ్రంథములు వినడం, 2 గంటలు ఇప్పుడు మీరు ఈ ప్రవచనాన్ని వినడం, 2 గంటలు నేను మాట్లాడడం, అవన్నీ తపస్సు. ఇవన్నీ తపస్సు కిందకు వస్తాయి. అటువంటి తపస్సు, దానము, అర్హులైనటువంటి వారెవరుంటారో అటువంటి వారికి తన దగ్గర ఉన్నది తనకి దాచుకోవాలనిపించినా, అది దాచుకున్న కొద్దీ తనకి నిజానికి సంతోషమైన, దాచుకోకుండా ఒకరికి పెట్టి వారి ఆర్తి తీరితే తాను సంతోషించగలిగినటువంటి గొప్ప మనసు కలిగి ఉండడం. త్యాగే నైకే అమృతత్వమానసహు. ఒకరికి ఇచ్చి వారు తృప్తి పొందితే తాను తృప్తి పొందడం. నేను యథార్థంగా ఒక చోట ఒక ఆయన్ని చూశాను. ఆయన అన్నదానం చేస్తున్నాడు. నేను ఎందుకో వెళ్ళి అక్కడికి వెళితే ఆయన అందరికీ వడ్డన చేసి, చాలా మంది తింటున్నారండి అన్నాను. ఆయన వెక్కి వెక్కి ఏడ్చేశాడు, కళ్ళు తుడుచుకొని అన్నాడు, ఈశ్వరుడు ఎంత అనుగ్రహం చేశాడండి, ఇంతమందికి అన్నం పెట్టే శక్తిని ఇచ్చాడు, ఇంతమంది వచ్చి తింటుంటే ఎంత ఆనందంగా ఉందండి, వాళ్ళందరూ కడుపు నిండా తింటుంటే అన్నాడు. సాధారణంగా తాను తినాలని కోరుకుంటాడు, అంతమంది తింటున్నారని సంతోషపడిపోయాడు ఆయన. ఆ మనసు ఉండద్దు. కాబట్టి అటువంటి మంచి పనులు చెయ్యగలిగిన వాళ్ళు, దానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర బ్రహ్మచర్యంబు, అయిందానికి కాందానికి ఇంద్రియాలు కదిలిపోయి అదే పనిగా పరమేశ్వరుడిచ్చిన తేజస్సుని నష్టపెట్టుకునే వాళ్ళు కాని వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి దగ్గర శమము అంటే అంతరింద్రియ నిగ్రహము,
మనస్సుని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు. గుర్రం చూడండి, పిలిస్తే వస్తుంది, ఎక్కితే పరిగెడుతుంది, కళ్ళెం లాగితే ఆగుతుంది. అలా మనసు మనిషికి వశపడి ఉండేటట్టుగా ఎవరు నిగ్రహించగలిగాడో వాడి దగ్గర నేను ఉంటానంటోంది లక్ష్మీదేవి. అంటే ఆయన పూజ చేసుకోవడానికి వెళ్ళాడు అనుకోండి, పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, ఆయనకి భగవంతుడి పాదములు కనపడతాయి. ఆ పాదముల మీద నీళ్లు పూచినట్టు ఉత్తరీయంతో తుడిచినట్టు భావిస్తాడు. మనసు అక్కడికి వస్తుంది. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, అయ్యవారు చేతులు చాపినట్టు ఈయన నీళ్లు పోసి కడిగి తన ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేస్తాడు. నోటితో ఏమంటున్నాడో మనసు అక్కడికి వచ్చి నిలబడి దాన్ని చూస్తూ ఉంటుంది. అలా చూడగలిగినటువంటి ప్రజ్ఞ, అంటే ఏది చేస్తున్నాడో అక్కడే మనసు ఉంటుంది. తింటున్నాడు అనుకోండి, తినడం దగ్గరే ఉంటుంది. కడుపు నిండిందా, నేను సరి అయిందే తింటున్నానా చూసుకుంటూ ఉంటాడు. అంతేగాని తింటూ ఉండడం, పిచ్చిగా మాట్లాడుతూ ఉండడం, తింటూ ఉండడం, ఏదో చూస్తూ ఉండడం అలా ఉండదు. పని చేస్తూ ఉంటే పనినే చేస్తాడు, మాట్లాడితే దాని మీదే శ్రద్ధ పెట్టి మాట్లాడతాడు. ఇది గుర్తు రాలేదండి, అందుకని ఆగిపోయిందండి, ఆ మాట రావడానికి వీల్లేదు. వింటున్నాడు, ఇంకొకటి బుర్రలోకి రాదు, వింటూనే ఉంటాడు. అది ఏది చెయ్యాలనుకుంటున్నాడో దాని దగ్గరికి మనసు వచ్చి నిలబడుతుంది. దాని వలన ఏమవుతుందో తెలుసా? ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు వేళ్ళు విరుచుకోవాలి, అయ్యో మధ్యాహ్నం ఈ పని చెయ్యాలి, ఏమిటో ఏదో కార్యక్రమం ఎవరితోనో మాట్లాడుతూ అలా పిచ్చాపాటి అందులో ఉండిపోయినా చేయలేదు, రేపు చెయ్యాలి, చూసావా ఎంత పొరపాటు అయిపోయిందో అంటే రాత్రి నిద్ర పట్టదు. నేను చెయ్యవలసినవన్నీ చేసేసానా లేదా, హాయిగా నిద్రపోతాడు. ఎప్పుడు ఎక్కడ మనసు నిలబడాలో అక్కడికొచ్చి మనసు అలా నిలబడుతుంది. అంతేగాని ఎప్పుడు ఒకటి చేస్తూ ఉంటాడు, మనసు ఇంకొక దాని మీద ఉంటుంది. పూజకెడతాడు, ఆఫీస్ గురించి ఆలోచిస్తాడు. ఆఫీస్కి ఎడతాడు, ఆ గుళ్ళో సరిగ్గా నిలబడలేదని ఆలోచిస్తాడు. ప్రవచనానికి వస్తాడు, ఇంటికెళ్ళి కూర ఏం చెయ్యాలని ఆలోచిస్తాడు. కూర వండుకుంటూ ఉంటాడు, ప్రవచనంలో ఏదో చెప్పారు సరిగ్గా వినలేదని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు మనిషి ఉంటాడు, మనసు ఉండదు. మనసు ఉండదు కాబట్టి ఆ పని యందు శ్రద్ధ లేక తాను గ్రహించవలసినది గ్రహించలేడు, చెయ్యవలసిన దాని యందు దక్షతను కోల్పోతాడు. అందుకే ఎవరు మనసుని నిగ్రహించగలరో, ఎప్పుడు ఎక్కడ మనసు ఉంచాలో అక్కడ అలా మనసుని నిలబెట్టగలరు. ఇప్పుడు నీకు కోపం వద్దు, నోరు పోయి అంటే మనసు కోపం వదులుతుంది. కాస్త తెచ్చుకుంటుంది. ఇప్పుడు మౌనంగా ఉంటుంది. ఇప్పుడు రా ప్రశాంతంగా ఉండి ఏ ఆలోచన చెప్పదు. అంటే ఇంట్లో పెంపుడు కుక్క మాట విన్నట్టుగా ఆయనకి మనసు మాట వింటుంది. అలా వినగలిగినటువంటి ప్రజ్ఞ ఎవడు సాధించాడో, మనసుని నియంత్రించాడో వాడి యందు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శమము కల్గువారలు ప్రీతినా వసించు నిక్కలు, అటువంటి చోట్ల నేను ఉంటా, పరమ ప్రీతితో ఉంటాను. అంతేకాదు క్రూరు నాస్తికు కృతజ్ఞుని కుబుద్ధి వర్జింతు. శాస్త్రం అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు అనడం క్రౌర్యంతో కూడుకున్నటువంటి స్వభావం. చూడండి, కొంతమంది నిష్కారణ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో చెట్టు ఉంటుంది, ఆ కొమ్మ ఉంచి ఆకులు విరిచేస్తాడు. ఓ కొమ్మ విరిచేసి ఓ ఆకు తీసేసి చీరేసి ఓ ఈని తీసి దాంతో ఇలా గీరుకుని అవతల పారేస్తాడు. ఒకడు రోడ్డు మీద నడుస్తూ కనపడ్డ రాయిని తంతూ ఉంటాడు. ఒక్కొక్కడు రోడ్డు మీద రాళ్లు పట్టుకుని విసురుతూ ఉంటాడు. ఒక్కొక్కడు ఓ పువ్వు కోసేసి ఆ రేకులన్నీ తుంపేస్తాడు. క్రౌర్యం ఎందుకది? ఒక్క ఆకు, ఒక్క చిగురుటాకు నువ్వు తొడగగలవా చెట్టుకి? దాన్ని అలా ఎందుకు చూసి సంతోషించవు? వాక్కు చేత క్రౌర్యం, మాటల చేత అవతల వారిని బాధ పెట్టడం, చేతల చేత అవతల వారిని బాధ పెట్టడం, మనస్సులో క్రౌర్యంతో కూడుకున్న ఆలోచనలు చేస్తూ క్రూర బుద్ధితో అవతలవాడు బాధపడుతున్నాడని తాను సంతోషపడ్డా. తాను సంతోషపడడానికి కారణం ఏది కావాలంటే అవతల వారి సంతోషము కావాలి. ఎప్పుడూ కూడా మనిషి ప్రయత్నపూర్వకంగా 3 మెట్లు పైకి ఎక్కాలి. నేను ఏ మెట్టు మీద ఉన్నాను అన్నది ఆలోచించుకోవాలి. మొట్టమొదటి స్థాయిలో ఇతరుల సంతోషమును చూసి తాను సంతోషమును పొందగలగాలి. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనుకోండి, మా అమ్మాయి పెళ్ళి అంత సంతోషంగా నేను శుభలేఖ తీసుకోవాలి. చాలా సంతోషం అండి
అని తీసుకోవాలి. అవతల వారి సంతోషం నీ సంతోషమునకు కారణం కావాలి. నువ్వేం కష్టపడద్దు, అవతల వారి సంతోషంలో పాలు పంచుకో. అంతేగాని వాడు సంతోషపడుతుండే వీడికి ఎలా వచ్చిందంటారు ఇంత మంచి ఏదో ఉండుంటుంది, 3 నెలలు పోనివ్వండి తెలుస్తుంది. వంకర మాటలు మాట్లాడకూడదు. అవతల వారి సంతోషంలో నువ్వు పాత్రుడివిగా పాలు పంచుకో. కనీసం అక్కడైనా కుళ్ళు బుద్ధి లేకుండా ఉండు. అది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఎక్కే ప్రయత్నం చేసినప్పుడు అవతల వారి దుఃఖంలో నువ్వు ప్రయత్నపూర్వకంగా పాలు పంచుకో. అవతలవాడు ఎందుకో బాధపడుతున్నాడు, నిన్ను పిలవకపోయినా నువ్వు వెళ్ళి నేనేమైనా మీకు చేసి పెట్టగలనా అని అడుగు. కనీసం నీ మాటల చేత అవతలవాడు ఊరట పొందేటట్టుగా ప్రయత్నించి అవతలవాడి దుఃఖమును నీ దుఃఖముగా పాలు పంచుకో. ఇంకొక మెట్టు పైకెక్కినప్పుడు, ఆ పై మెట్టు ఎక్కినప్పుడు నీ వలన ఒకడు సంతోషపడాలి తప్ప నీ వలన ఒకడు ఏడవకూడదు. సంతోషంలో పాలు పంచుకోవడమే కాదు, నేనేదైనా చేస్తే ఎవరో సంతోషించాలని. ఆయన చేసిన దానికి ఇలా ఏడుస్తున్నామండని ఏడవవలసిన రోజు కల్పించవద్దు. నీవు చేసిన పని వలన అవతలవాడు సంతోషించాలి. ఏ రోజైనా అలాగే పూర్తయిపోవాలి. నేను ఇవాళ చేసిన దానికి ఎవడో సంతోషించాడు, నేను ఇవాళ చేసిన దానికి ఎవడూ ఏడవలేదు. చాలు, ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయం పండింది. అంతకన్నా ఆయన కోరుకునేది ఏమి ఉండదు. కానీ ఆయన ఇచ్చిన ఆయుర్దాయంలో ఆయన ఇచ్చిన శక్తితో నువ్వు ఒకడు ఏడవడానికి, ఒకడు సంతోషపడకుండా ఉండడానికి నువ్వు కారణమైతే అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. అందుకే మనిషి 3 సోపానములు క్రమంగా అధిరోహించాలి, పైకి ఎక్కాలి. అప్పుడు ఆ మనిషి జీవితానికి సార్థక్యం. అది లేనినాడు, అసలు ఆ ప్రయత్నమే లేనినాడు, అలా బ్రతకలేనినాడు ఆ బ్రతుకు అర్థం లేదు. అందుకు భీష్ముడు ధర్మరాజుని చెక్కుతున్నాడు. అందుకే అసలు పంచమవేద స్థాయి భారతం ఎందుకు పొందింది అంటే భీష్ముడు మాట్లాడాడు కాబట్టి. భీష్ముడు మాట్లాడకపోతే ఈ స్థాయి వస్తుందా అంటే చెప్పలేం. అందుకే భీష్ముని యొక్క మాటలకు అందులో అంపశయ్య మీద పడుకుని మాట్లాడాడు మహానుభావుడు. ఆ మాటలు అంత శక్తివంతములయ్యాయి. ఆయన మాట్లాడితే ధర్మరాజు గారికి మనశ్శాంతి కలిగింది. అందుకే రామాయణంలో సుందరకాండ ఎంత శక్తివంతమో మహాభారతంలో శాంతి పర్వము, అనుశాసనిక పర్వము అంత శక్తివంతములు. కాబట్టి కృతజ్ఞుని కుబుద్ధి అంటే ఆయన ఒక నిర్ణయం చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఆలోచన వస్తుంది, ఓ నిర్ణయం చేస్తాడు. ఆ నిర్ణయం చేయడానికి ప్రాతిపదిక ఉండదు. ఒక నిర్ణయం చేయడానికి ఓ ప్రాతిపదిక ఉండాలి. ఏమిటి ప్రాతిపదిక? అది ధర్మమా కాదా? ధర్మమా కాదా ఎలా నిర్ణయిస్తావు? నీకు తెలిస్తే వేదం అంగీకరిస్తుందా? నీకు వేదము తెలియదు. స్మృతి అంగీకరిస్తుందా? స్మృతి తెలియదు. పురాణంలో విన్నటువంటి కథలని బట్టి ఇటువంటివి చెయ్యవచ్చా? పోని పురాణాలు వినలేదు. పెద్దలు ఇటువంటి పనులు చేస్తారా? మంచి నడవడి కలిగిన వారు ఇటువంటి పనులు చేస్తారా? పోని మంచి నడవడి కలిగిన వారు ఎలా ఉంటారో నీకు తెలియదు. అంతరాత్మ ఒకటి ఉంటుంది, తప్పు అలా చేయకని చెప్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధం. ఈ 5 దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చెయ్యాలి. అంతేకాని అంతరాత్మ కంఠం కూడా నొక్కేసి నువ్వు నిర్ణయం చేసుకుని పాడవకూడదు. 5 పాటించి నిర్ణయించుకున్నవాడు బుద్ధిమంతుడు. ఈ 5 పక్కన పెట్టేసి నాకు సంతోషం కాబట్టి నీ చేసేస్తాననడం బుద్ధిహీనుడు. బుద్ధిహీనుల వద్ద నేనుండను, బుద్ధిమంతుల వద్ద నేనుంటాను. కాబట్టి కుబుద్ధి వర్జింతు ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు. ఈ పైన చెప్పినవి సాధారణంగా పురుషులకు అన్వయం, స్త్రీలకి కూడా అన్వయం కొంతవరకు. ప్రత్యేకించి స్త్రీల విషయం మాట్లాడుతోంది లక్ష్మీదేవి. నేను కాదు చెప్తున్నవి ఇవన్నీ, లక్ష్మీదేవి చెప్తోంది అని మీరు గుర్తుపట్టాలి. ఆవిడంది గృహమునకు సంబంధించినటువంటి శౌచము, గృహమునకు సంబంధించిన శాస్త్రమును ఎవరు పాటిస్తారో అటువంటి స్త్రీల యందు నేను ఉంటాను. గృహమునకు సంబంధించిన శాస్త్రం అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, మీ మీదెందుకు నా మీదే పెట్టుకుంటా. ఉదాహరణ, నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే నాకు అన్నగారు ఉన్నాడు అనుకోండి. పోనీ తమ్ముడు అంటే ఉన్నాడు, అన్నయ్య అంటే లేడు, నాకు నేనే పెద్దవాడిని ఇంట్లో. అందుకని అన్నయ్య అంటే గొడవలేదు. నాకు అన్నయ్య ఉన్నాడు అనుకోండి, వాడు పేదవాడు, పాపం వాడిది ఏం పెద్ద ఉద్యోగం కాదు, కానీ వాడి కొడుకు బాగా చదువుకున్నాడు, వాడికి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. వాడి ఆరోగ్యం అంత మంచిది కాదు, బయట ఏమైనా తింటే పడదు. అన్నయ్య నువ్వు ఎందుకన్నయ్య బెంగ పెట్టుకుంటావు? ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా వదిలి నువ్వు విశాఖపట్నం నుంచి ఇక్కడికి రాలేవు. నీ కొడుకుని నా దగ్గర పెట్టుకుంటాను,
పెట్టుకుని ఇంజనీరింగ్ చదువుకున్న నాళ్ళు వాడు నా దగ్గరే ఉంటాడు, ఇంట్లో ఉండి చదువుకుంటాడు. పెద్ద ఇల్లు ఉంది, ఓ గది ఖాళీగా ఉంది, అందులో ఉంటాడు, చదువుకుంటాడు. నాకు కొడుకు ఆసరా ఉంటాడు చక్కగా దగ్గరగా. నా కొడుకు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి వాడిని నా డిగ్రీకి పంపించన్నయ్యా, మా ఆవిడ ఉండి పెడుతుంది, శుభ్రంగా పిన్ని దగ్గర తింటాడు, సంతోషంగా ఉంటాడు అని నేను ఎప్పుడు అనగలను? ఎప్పుడు అనగలను? ఆమె సంతోషంగా అలా వండి పెడుతుంది అన్నప్పుడు మీ అన్నయ్య కొడుక్కి నేను వండి పెట్టడం ఏమిటి అని అంటుందన్న భయం నాకుంటే నేను ఆదుకోగలనా? నా కొడుకు వరసైన వాడినైనా అన్న కొడుకునైనా? ఇంకంతకన్నా నేను వ్యాఖ్యానం చేయను. ఇంటికి బంధువుల్ని పిలవాలంటే పురుషుడికి ధైర్యం ఎక్కడిది? అతిథి పిలవాలంటే ధైర్యం ఎక్కడిది? తన గౌరవం నిలబడాలంటే ధైర్యం ఎక్కడిది? ఆమె నుండే వస్తుంది. తానొక మంచి పని చెయ్యాలి. తానొక మంచి పని చేసేటప్పుడు తనకి వ్యక్తిగతంగా ఉన్న చాలా సమయాన్ని ధారపోసేయాలి. అవి చేయకపోతే ఆయన కూడా ముచ్చట్లాడుకుంటూ కూర్చోవచ్చు ఇంట్లో. కానీ ఆయన పని చేయడం కోసం ఎక్కువ ఇంట్లో కూడా మాట్లాడకుండా చాలా సమయాన్ని వేరొక ప్రయోజనానికి వెచ్చిస్తున్నాడు. ఆయన అలా వెచ్చిస్తున్నా పోన్లే, ఆయనకి అది ఇష్టం, ఆయనను అలా బ్రతకని, ఆయన వెంట నేను ఉంటాననడం తప్ప బా దీని వలన విసిగెత్తిపోతాను, మీరు ఇది మానేండి, హాయిగా ఇద్దరం ముచ్చట్లు ఆడుకుంటూ మేడ మీద కూర్చుందామని ఆవిడంటే ఈయన ఏం చేయగలడు? ఈయన చేయగలడా చేసే మంచి పనులు? ఆమె వెనక దన్నుగా ఉంది కాబట్టి చెయ్యగలిగాడు. అంటే నిజానికి ఏ ఇంట ఏ పురుషుడు ఏ గొప్ప పని చెయ్యగలిగినా వెనక ఆమె ఉండబట్టే. కాబట్టి ఆమె అలా నిలబడగలిగినదై ఇల్లాలి యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆయన విజయము వెనక నేనున్నాను కాబట్టి నడుస్తోంది అని తెలుసుకున్నదై ఉండగలిగితే అప్పుడు ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. మీరు కొందరిని చూడండి, 5 కొడుకులు ఉంటారు, 5 కోడళ్ళు ఉంటారు, 4 కూతుళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, ఇంతమంది వియ్యాలారు ఉంటారు, ఎవ్వరితో ఒక మాట తేడా కూడా ఉండదు, ఎంతో సంతోషంగా ఉంటారు. దానికి అంతటికీ ప్రధాన కారణం ఎవరో తెలుసా? నిజానికి పురుషుడు కాదు, ఆ ఇంటి ఇల్లాలు. ఆమె ప్రేమ, ఆమె అందరినీ కూడగలుపుకుంటుంది. ఎందుకో తెలుసా? అక్కర్లేని చీకాకులు అవి ఇంట్లో బయలుదేరితే ఆయన అశాంతి పొందితేది ఆయన ఆరోగ్యానికి భంగకరం. నాకు కావలసిందా ఆయన, నా పసుపు కుంకాలు. ఆయన సంతోషంగా ఉండాలి. చిన్న చిన్నవి ఏ ఉన్నా అవి జీర్ణం చేసేసుకుంటారు తప్ప బయట కూడా అందం. ఒక్కొక్క ఇల్లాలు అలా నిలబడిన కారణం చేత కుటుంబాలు నిలబడతాయి. నేను పేరు చెప్పను కానీ మీకు ఒక విషయం చెప్తా. నేను విశాఖపట్నం ఉపన్యాసాలకు ఎడుతుంటా. ఒక కుటుంబం నాకు బాగా సన్నిహితం. నేను ఆవిడ వాళ్ళ కోడళ్ళని చూసుకునే విధానం చూసి ఆశ్చర్యపోయా. ఎందుకంటే వాళ్ళ కోడలు ఒకసారి అమెరికా వెడుతోంది, ఏదో 2 నెలలు అలా పర్యటన చేసి సరదాగా తిరిగి రావడానికి ఎడుతున్నారు వాళ్ళ కొడుకు కోళ్ళ. ఆ పిల్ల వెడుతూ అత్తగారిని పట్టుకుని ఇడిచింది. అత్తయ్య 2 నెలలు నిన్ను విడిచిపెట్టి ఉండలేనత్తయ్య, ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి కోడలు అత్తగారిని పట్టుకుని ఏడవడం ఏమిటి, 2 నెలలు ఉండలేనత్తయ్య అని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను పలహారం చేస్తూ ఆయనతో అన్నాను, అయ్యా బహుశా మీ అమ్మగారు మీ భార్య గారిని చాలా ప్రేమతో చూసి ఉండాలి, అదే సంస్కారం మీ ఆవిడికి కూడా వచ్చింది, కోడళ్ళని అంత ప్రేమగా చూస్తున్నారన్నాడు. ఆయన పలహారం చేస్తున్న ఆయన ఆపి, మా అమ్మ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ కోటేశ్వరారు, మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని. అయినా మా అమ్మ నాకు పూజనీయురాలు, నేను ఒక్క మాట మా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడను. నా భార్య ఎప్పుడు ఒక మాట అనేది, నా కోడళ్ళు మాత్రం ఇలా బాధపడకూడదు, వాళ్ళని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాననేది. అందుకే నా కోడళ్ళని మాత్రం నా భార్య ఒక్క విషయంలో కూడా బాధ పెట్టలేదండి అన్నారు. ఆ ఇంట ప్రశాంతత, ఆ ఇంటి వృద్ధంతా ఎందువల్ల వచ్చిందంటే తాను కష్టపడినా ఆ కష్టం తన కోడలకి రాకూడదని ఆలోచించిన అత్తగారి పెద్ద మనసు. అక్కడే కాదు, ఏ ఇంట అయినా గొప్ప ప్రశాంతత సాధారణంగా దేని వలన వస్తుంది అంటే ఆ ఇంటి ఇల్లాలి గొప్పతనం. అది అంత తేలికైన విషయం ఏం కాదు, అది వాళ్ళ గొప్పతనం. నిజంగా కూడా వాళ్ళ ఓర్పు, వాళ్ళ మర్యాద, వాళ్ళ ప్రేమ, బంధువుల్ని కలుపుకోవడం, అక్క చెల్లెళ్ళు వాళ్ళ ప్రేమ, అది లేనినాడు ఏ పూర్ణత్వం ఉంటుంది? అందుకని ఆ ఇంటికి సంబంధించిన విషయముల మీద తన కర్తవ్యమునందు నిష్ట కలిగి ఉండి ఘటశుద్ధి అంటే పాత్రలు శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉంటారు. పాత్రలు శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి?
ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటారే, ఎక్కడ చూసినా ఇంగిలి గిలాసులు, ఎక్కడ చూసినా ఇంగిలి గిన్నెలు, ఎక్కడ చూసినా అలా పడిపోయి ఉండి రేపు పొద్దున్న పని పిల్ల వస్తుందండి అప్పుడేదో ఒక అడుగుతారండి, అలా ఎక్కడ చూసినా ఇంగిళ్ళే, ఏ పాత్ర శుద్ధిగా ఉండదు. అలా ఉండడానికి అవకాశం ఉండేది ఎక్కడ అంటే ఒక్క పసిపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం క్షమార్హం. ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇంట ఎక్కువ పాత్రలు వాడవలసి ఉంటుంది. తల్లికి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఆ పసిపిల్లలతో. అప్పుడు ఉన్నా అది ఎవరూ తప్పట్టరు. కానీ తగినంత అవకాశం ఉండగా ఇంట్లో పాత్రలన్నీ మకిలి పట్టి ఉండకూడదు. అలా ఉంటే ఇంటికే కదండి అనారోగ్యం. కాబట్టి ఇంటి పాత్రల యొక్క శుద్ధిని బట్టి నేను ఆ ఇంటి ఇల్లాలి వైభవాన్ని గమనించి ఆమె యందు నిలబడతాను అని లక్ష్మీదేవి అంటూ, ఎటువంటి వారి యందు ఉండను వల్లభ ప్రతికూల, అయిన దానికి కాంగానికి భర్త ఎతి అంటే తాను పెతి అనాలని. అంటే వ్యతిరేకించకూడదా అండి అంటే నేను మీకు ఒక మాట చెప్తాను, వ్యతిరేకించి తీరవచ్చు, ఏమి అభ్యంతరం లేదు అందులో. నిజానికి ఒక్కొక్కసారి భర్తకు వచ్చిన ఆలోచన కన్నా భార్యకి మంచి ఆలోచన వస్తుంది. వస్తే దానికి ఏం అనుభవం ఉండక్కర్లా, పెద్ద చదువుకోక్కర్లేదు కూడా. శభాష్, మంచి మాట చెప్పావే, నువ్వు చెప్పింది బాగుంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేద్దాం అని భర్త అంగీకరించగలగాలి. తానొక మాట అందనుకోండి, నువ్వు చెప్పింది తప్పు, ఇలా ఆలోచించు, ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు అనుకోండి, అవును ఆయన చెప్పింది బాగుంది కదా అని ఆమె అంగీకరించగలిగి ఉండాలి. అంతేకాని ఎప్పుడూ ఎవరో ఒకరి మాటే చెల్లాలన్న పెంకితనం పనికిరాదు. అది భర్త విషయంలోనైనా దోషమే, భార్య విషయంలోనైనా దోషమే. 24 గంటలు నా మాటే నిలబడాలని భార్య అనుకోకూడదు, నా మాటే నిలబడాలని భర్త అనుకోకూడదు. ఒక అభిప్రాయం అడిగి బాగా చెప్పింది అనుకున్న నాడు మంచి మాట చెప్పావు, ఆచరిద్దాం. చెప్పలేదు అనుకున్న నాడు నింద చేయడం కాదు, ఇది ఇందుకొద్దు, ఇలా ఆలోచన చేయి, ఇలా చేద్దాం. ఆమె అంతకన్నా బాగా ఆలోచన చేసి రేపు నీకు ఇంకొక మంచి ఆలోచన చెప్పచ్చు. అంతే తప్ప ప్రతిదానికి భర్తకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ భావన అంటే, సాధారణంగా లోకంలో ఏమిటంటే ఉండకూడని పెద్ద దోషం ఏమిటంటే, తనకన్నా పైన ఎవరు ఉంటారో వారు తనకన్నా అసమర్థులన్న భావన కొంతమందిలో ఉంటుంది. మా నాన్నగారికి ఏం తెలియదండి, ఆయన అమాయకుడు ఒక భావన. మా గురువు గారికి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలియదు. ఇంకా గురువు గారు ఏమిటి నా బుర్ర, మా గురువు గారికి ఏం తెలుసండి అదో భావన. మా ఆవిడికి ఏం తెలుసు అదో భావన. మా ఆయనకి ఏం తెలుసు అదో భావన. మా పై అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏం తెలుసండి. ఇంకా నీ పైన ఉన్నవాడు ఎవరికి ఏమీ తెలియదు, ఎక్కడున్నా నీకే తెలుసా అన్ని, ఇంకా ఎవరికి ఏమీ తెలియవు, నీకే తెలుసా. ఒదగడంలో గొప్పతనం ఉంది కదా. మంచినీళ్లు ఎందుకు గొప్పవయ్యాయి, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఆ రూపంలో ఇముడుతాయి. నువ్వెక్కడ కూర్చున్నావో ఆ స్థానంలోకి ఇమిడిపోవాలి, అప్పుడే అందం. ఆ ఇమడలేకపోతే ఇబ్బంది. అయిందానికి ఆయన అన్ని అంతే, ఆయనకి ఏం తెలీదు, ఆయన అలాగే మాట్లాడతారు అన్న మాట ఇటువైపు నుంచి రాకూడదు, అంటే భార్య వైపు నుంచి రాకూడదు. అయిందానికి కాందానికి ప్రతిదానికి భార్యని నింద చేయడం భర్త వైపు నుంచి ఉండకూడదు. కాబట్టి అలా వల్లభ ప్రతికూలురైనటువంటి స్త్రీల యందు నేనుండను. నిష్ఠురాత్మ, నిష్ఠురాలంటే అవతల వారి యందు తప్పు పట్టడానికి నిజంగా వాళ్ళు యోగ్యులేనా, అది వాళ్ళ తప్పు వల్ల జరుగుతోందా ఆ ఇబ్బంది అన్నది ఆలోచించకుండా వాళ్ళ తప్పు ఏముందని తెలిసిండి కూడా వాళ్ళని నింద చేస్తూ ఉండడం, అది అస్సలు అంగీకార యోగ్యము కాదు. నేను ఉండనటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి. నిష్ఠురాత్మ అంటే ఇది అవతల వారి దోషము కాదు అని తెలిసిండి వారిని నింద చేస్తూ ఉండడం. ఏమిటి ప్రయోజనం దానివల్ల అంటే, అలా ఉండకూడదు సుమా. కోడలు ఉద్యోగము చెయ్యాలి, కోడలు శ్రావణ శుక్రవారాలు అన్నీ చెయ్యాలి, శ్రవణ మంగళారాలు చెయ్యాలి, 150 మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలి, పూజలు చెయ్యాలి, 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తిట్లు తిని చెమట్లే తుడుచుకుంటుందా, ఇక్కడ ఇంతమందికి పేరంటాళ్ళకి ఇస్తుందా. అమ్మ నువ్వు 5గురికి ఇచ్చి వెళ్ళవే, నేను ఇస్తాను లేవే బంగారు తల్లి
తెల్లవారకట్ట నేను లేచి నీకు వంటలో సాయం చేస్తాను లేవే అమ్మా అన్న అత్తగారు అవుతుంది. అంతేగాని తన అభిప్రాయం ప్రకారమే మాట్లాడుతూ ఆమెకని సౌకర్యం కాదు, చెయ్యలేదని తెలిసి కూడా ఎందుకు నింద చేస్తావు? నిష్ఠురాత్మ అంటే నేను ఒక ఉదాహరణ చెప్పానంటే, నేను ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి ఈ మాట మాట్లాడటల్లా. కాబట్టి నిష్ఠురాత్మలు ఇలాంటివి మనకి తెల్లవారు లేస్తే ఇవే సమస్యలు. చూడండి, పసిపిల్లల తల్లి ఉంటుంది, ఓ పిల్ల అనారోగ్యంతో ఉంటుంది, నువ్వు తలస్నానం చేస్తేనే ఇది చెయ్యాలంటుంది అత్తగారు. ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది అలాగా. ఆమెకి ఒంట్లో బాగుండకపోతే పసుపు నీళ్లు తల మీద చల్లుకోవచ్చు. ఎందుకు విన్నావు ఈ పురాణాలన్నీ? ఎందుకు తిరిగావు గురువుగారి దగ్గర? నీ కోడలు తలస్నానం చెయ్యలేదు అని నీకు తెలిసినప్పుడు పసుపు నీళ్లు చల్లుకో అని ఎందుకు చెప్పాలి ఆ కోడలికి? అప్పుడు ఇంకెందుకు గురువుగారి చుట్టూ తిరగడం? ఎందుకు ఉపన్యాసాలు వినడం? ఎందుకు పుస్తకాలు చదవడం? ఎందుకు పారాయణలు? నడవడి చేత నిరూపణం కావాలి నువ్వు చేసే పనులు. నిష్ఠురాత్మ. అవకాశం శాస్త్రం ఇచ్చినప్పుడు, పిల్ల బాధపడుతున్నప్పుడు నువ్వెందుకు దాన్ని మినహాయింపును ఉపయోగించవు? అలా ఉపయోగించకుండా అవతల వారు కష్టపడినా నా మాటే చెల్లాలంటే నిష్ఠురమైన మనస్సు. అక్కడ నేను ఉండను అంది లక్ష్మీదేవి. అంటే నిజానికి లక్ష్మీదేవి ఉండాలంటే మనం చక్కదిద్దుకుంటే మనమే ఆవిడ తప్పకుండా వస్తుంది. సుమాని భీష్మాచార్యుల వారి యొక్క ఉవాచ. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నా మనసులో ఎవరూ లేదు ఇవి చెప్తున్నప్పుడు. కాబట్టి అన్యమందిరగామిని, ఎప్పుడు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి, తన ఇంట్లో తాను ఉందామని అనుకోకపోవడం. ఇంకా అంతకన్నా నీ వ్యాఖ్యానం చేయి. అధిక నిద్ర అయిన మానిని, ఎప్పుడూ నిద్రే, ఎప్పుడూ పడుకోవడమే. ఇంకా నాకు దానికి వ్యాఖ్యానాలు వద్దు, కాబట్టి దొరకదు, నేను వదిలిపెట్టేస్తాను, అలాంటి చోట ఉండను అంది లక్ష్మీదేవి. అర్జనీతటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, బాగా తామర పూలు విరిసినటువంటి కోనేరు ఉందనుకోండి, అక్కడ నేను ఉంటాను. పువ్వులు పూసిన చెట్లుంటే అందులో నేనున్నాను. నేను నా ప్రవచన ప్రారంభంలోనే మీకు లక్ష్మి అంటే ఎలా ఉంటుందో చెప్పాగా. ఆకుపచ్చని ఆకులతో ఉన్న చెట్లలో నేనున్నాను, అవన్నీ లక్ష్మియే అని లక్ష్మీదేవి చెప్పిందయా ధర్మరాజా. కాబట్టి నీకు లక్ష్మీ కటాక్షము కావాలంటే ఆమె ఎలా ఉంటే అనుగ్రహిస్తుందో అలా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని భీష్మాచార్యుల వారు చెప్పారు. చెప్పి వేరొక వృత్తాంతాన్ని చెప్తున్నారు. సిరిధేనువలలోని కరిగిన ఎవ్వతవనియవి అడిగిన అమ్మహాత్మ శ్రీ నేను మీలో వసింపగా వచ్చితి అనవుడు, చించలమైన నిన్ను ఒల్లముమాలోన ననుపగా అనియే అగ్గోవులు, దానిక దేవి వగచి ఏను బాసిన సర్వదానమ కులము కిట్పడియే పొందిన సురల్ ప్రభుతనుందిరి, ఏను వచ్చుట కోరి కాదే తపంబులాచరింతురు, నన్నిట్టుల అభిభవించుట కురవి మీకు అన్న అద్భువమొల్లమనుట అభిభవమే నీకు బోలినయచటి కరుగు. ఒకసారి లక్ష్మీదేవి ఆవుల దగ్గరికి వెళ్ళింది. నీ యందు సమస్త దేవతలు ఉంటారు కదా, కాబట్టి ఓ గోవా నాకు కూడా నీ యందు నివసించడానికి ఒక స్థానాన్ని ఇయ్యి అని అడిగింది. అడిగితే అవి అన్నాయి, గోవులు నువ్వెవరు అన్నాయి. అంటే ఆవిడంది నేను లక్ష్మీదేవిని అంది. అవి అన్నాయి నువ్వు మా దగ్గర వద్దు అన్నాయి. ఇవి ఎందుకు వద్దు అంది. నువ్వు చించల లక్ష్మివి, నువ్వు ఒక చోట ఉండేదానివి కావు, చించలత్వం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నువ్వు మా దగ్గర వద్దు, వెళ్ళిపో. ఆవిడంది మీరు అలా అనకూడదు, నేను వదిలిపెట్టడం వెనక మంచి వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, పట్టుకోవడం వెనక చెడ్డవాళ్ళకి దురదృష్టం ఉంటుంది. నేను రాక్షసుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాను, అందువల్ల లోకము రక్షింపబడుతూ ఉంటుంది. సన్మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను, అందువల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటారు. అందుకు కదా నా కోసం తపస్సు చేస్తారు, అందుకు కదా నా పేరు లక్ష్మి. అందరూ నన్ను చూస్తూ ఉంటారు కదా, ఆవిడ అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా. అటువంటి నన్ను మీరు చించల లక్ష్మి అంటారేమిటి? మరి నేను కదలకపోతే ఎలా కుదురుతుంది? అసలు నేను కదలడమే లోకానికి ప్రయోజనం. మీరు చూడండి, కరెంట్ అంటే కదిలితేనే దానికి ప్రయోజనం. కరెంట్ కదలకుండా ఆగిపోయింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ కరెంట్ పోయిందంట. కరెంట్ అంటే కదులుతోంది, కరెన్సీ అంటే కదిలితేనే ప్రయోజనం. కరెన్సీ డబ్బు ఉంది, ఓ మంచి పని చేస్తేనే ప్రయోజనం, దాచేస్తే కంపు వస్తుంది, ఏమిటి ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఉండదు.
కాబట్టి నేను కదలాలి, డబ్బు కదులుతూ ఉంటేనే లోకంలో ఉపయోగం ఉంటుంది. నేను చించిన లక్ష్మిని అంటారేమిటి? మీరు అలా అనకూడదు అని లక్ష్మీదేవి గోవులతో అంది. అని గోవుల పలికిన సిరివిని నీచే ఇట్లు పరిభవింపగబడి ఏ జనిన నన్ను ఎవ్వరును గైకొనరు శరణమగుడు వెడుకునియదమిమ్మున్. గోవులే లోకంలో లక్ష్మీదేవిని అంగీకరించలేదు, చెంచల లక్ష్మి అని పంపించేశాయంటే లోకంలో ఎవ్వరూ నన్ను ఉండమని అడగరు. ఆమె కఠిన హృదయ అంటారు. అందుకని నేను మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాను. మీరు ఇంత కీర్తింపబడినటువంటి స్వరూపాలు, సమస్త దేవతలు మీ యందుంటారు, కాబట్టి నాకు కూడా మీలో ఒక స్థానం ఇవ్వండి అని అడిగింది. అడిగితే ఆలోచించే ఆవులు ఆలోచించి నిజమే ఆవిడ చెప్పిన దాంట్లో యథార్థం ఉంది కదా, ఆవిడ వదిలి వెళ్ళిపోతే అధర్మం పోతోంది, ఆవిడ వచ్చి చేరితే ధర్మం నిలబడుతోంది. ఆవిడ గురించి తపస్సు చేస్తున్నారు, ఆవిడ కదిలితేనే ప్రయోజనాలు కలుగుతాయి. ఆవిడ కదలకపోతే ప్రయోజనాలేవి ఎలా కలుగుతాయి? కలగవు. రూపాయి కాసు లేకుండా ఉత్సవం ఎలా నడుస్తుంది? ముంతలో అన్నం ముంతలో పిల్లాడు మాత్రం పెరిగిపోవాలి అంటే ఎలా కుదురుతుంది? ముంతలో అన్నం పిల్లాడు తింటేనే పెరుగుతాడు. ముంతలోకి అన్నం రావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలా? డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా కుదురుతుంది? కాబట్టి డబ్బు కదులుతుంటేనే ప్రయోజనాలు వస్తాయి. ఆవిడ చెప్పింది యథార్థమేగా. కాబట్టి ఆవిడికి స్థానం ఇద్దాం, మంచి స్థానం ఇద్దాం అనుకుని లక్ష్మీదేవితో అన్నాయి, మా మూత్రపురీషంబులు భామ వేదంబులెరుగు పవనములు నీవి మేలి వస్తువుల ప్రియధామము వై యుండుము ఇంపు తలకొన మాకున్. లోకంలో 84 లక్షల జీవరాశులున్నాయని వేదం చెప్తోంది. 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు దుర్వాసనాభూయిష్టములు. ఒక్క ఆవు యొక్క మలము మూత్రము మాత్రం సుగంధభరితములు. ఎందుకు మన గోశాలకు వెళ్ళండి, ఆవులు మూత్ర విసర్జన చేసి మల విసర్జన చేసిన చోట ఎంత సువాసన వస్తుంటుంది ఆ గట్టు మీద కూర్చుంటే. కాబట్టి వేదములు కీర్తించే మా మలమూత్రములను. ఓ లక్ష్మి, నీకు మేము స్థానంగా ఇస్తున్నాం. ఆవు పేడలో, ఆవు మూత్రంలో ఇక పైన నువ్వు నివసించు. అందుకే ఆవు పేడ లక్ష్మీ స్థానం, ఆవు మూత్రం లక్ష్మీ స్థానం. అందుకే ప్రతి ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు పెడుతుండేవారు పూర్వం. ఇప్పటికీ మీరు ఏ వ్రతకల్పం చదవండి, ఆఖరికి మొన్న శ్రావణ శుక్రవారం వల్ల లక్ష్మీ వ్రతకల్పం చదివినా ఇంటికి ఈశాన్య దిక్కునందు గోమయంబుతో అలికి మంటపం ఏర్పరిచి అని ఉంటుంది. భూమిని శుద్ధి చెయ్యాలి అంటే గోమయంతోనే అలుకుతారు. అలా గోమయంతో అలికితే అప్పుడు ఆ భూమి శుద్ధి అవుతుంది. అంటే గోమయానికి ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఎందుకు వచ్చింది అంటే ఆ గోవులు లక్ష్మీదేవి గోమయంలోకి అంటే పేడలోకి ఆ గోమూత్రంలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని కల్పించాయి కనుక. కాబట్టి నువ్వు మా మలమూత్రములలోకి రమ్మని ఆహ్వానించాయి. ఆ తర్వాత ఒకప్పుడు కామధేను అంటే ఈ గోసంతానమునకంతటికీ కూడా ఆమె తల్లి. ఆ కామధేనువు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసింది. సురభి తపము సేయ సరిసజాసనుడు ప్రత్యక్షమై మనోరథంబు చెప్పు ఇచ్చు కౌతుకమున వచ్చి తిని అనవుడు ఇట్టులగి అది మహీషవర్య. ఒకప్పుడు కామధేనువు చేసిన తపస్సుకు మెచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. వచ్చి నీకేం కావాలి చెప్పు కామధేనువా, ఇంత గొప్ప తపస్సు చేశావు, నేను ఇస్తాను అన్నాడు. ఆ కామధేను అంది, నాకేం కోరిక లేదు, నేను తపస్సు చేశాను ఊరికనై కూర్చోకుండా. నా తపస్సుకు మెచ్చి నువ్వు వచ్చి ప్రత్యక్షం అయ్యావు, నిన్ను నా కన్నులతో చూశాను, ఇంకింతకన్నా ఏమిటి, ఇంకా నాకేమీ అక్కర్లేదు అంటే బ్రహ్మగారు అన్నారు, ఇత పూర్వం నేను మనసులో సంకల్పం చేశాను, ఇప్పుడు దాన్ని ఆజ్ఞాపిస్తున్నాను. నా లోకం సత్యలోకం, నా సత్యలోకం కన్నా కూడా పైన గోలోకం ఉంటుంది, అక్కడ ఉంటాయి గోవులన్నీ. కాబట్టి సత్యలోకం కన్నా పైన గోలోకాన్ని ఏర్పాటు చేస్తున్నాను, ఇంత గొప్ప వరాన్ని మీకు ఇస్తున్నానని కామధేనువుకి ఇచ్చాడు. అది గోవుల యొక్క గొప్పతనం అని భీష్మాచార్యుల వారు అన్నాడు. గో విషయ వాక్య పఠనము శ్రవణము సంశ్రవణములు ధరావర ఆయు శ్రీ విభవ కీర్తి సుగతి సమావహములు తత్పరుండు వగు మిక్కథలన్. నువ్వు ధర్మరాజా ఒక్క విషయాన్ని తెలుసుకో,
మనిషి ఆయుర్దాయాన్ని పొందడానికి, సంపదని పొందడానికి, అభివృద్ధిని పొందడానికి, కీర్తిని పొందడానికి తరచుగా దేని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి అంటే గోవు గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. గోవు గురించి మాట్లాడడం, గోవు గురించి వినడం, ఆవు ఉన్న చోట ఉండడం, ఆవుని చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా గొప్ప అదృష్టహేతువులు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ధర్మరాజా ఆవుల గురించి వినే ప్రయత్నం చేస్తూ ఉండు. అది నీకు విశేషమైన అనుగ్రహాన్ని చేకూరుస్తుంది అని చెప్పి, లోకంలో అన్నిటికన్నా చాలా చాలా గొప్ప దానం ఏది అంటే గోదానమే అంత గొప్పది. గోదానము కన్నా గొప్ప దానము లోకమునందు లేదు. అందుకే పుణ్యదినమునందు భూసురానుజ్ఞతో ఉపవసించి గోవులున్న మందకరగి పరమ నియతి అయ్యహోరాత్రమ గోష్ఠమున వసించి నిష్ఠతోడా. మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది. ఏం చెయ్యాలి అంటే, నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తరువాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే, ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకి వెళ్ళి ఆ గోశాలలో భార్యాభర్తలిద్దరూ ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి ఆ గోశాలలోనే రాత్రి కూడా పడుకుని మరునాడు ఉదయం వాళ్ళు ఏ ఆవుని దూడతో కలిపి దానం చేద్దాం అనుకుంటున్నారో పాత్ర కూడా ఇస్తారు పాలు పితకడానికి, దానితో కలిపి దానం చెయ్యాలి. ఆ దానం చేసే ముందు ఒకరోజు గోశాలలో వాసం చేయడం చాలా చాలా గొప్పది. అందుకు గోశాలలో విశ్రాంతి మందిరం నిర్మిస్తారు, ఒకరోజు ఉండడానికి వీలుగా భవన నిర్మాణం చేస్తారు. అలా దానం జీవితంలో ఒక్కసారైనా చేసుకునే అవకాశం కలుగుతుంది అని. అందుకని అలా గోశాలలు ఉండి మరునాటి ఉదయం సంగమ కాలంలో గోవుని దానం చేయాలి. సంగమ కాలము అంటే ఆవు యొక్క పాలు తాగడానికి దూడ నిద్ర లేచి తొందరపడి తన కట్టు నుంచి విప్పుకొని ఎప్పుడు వెళ్లి అమ్మ యొక్క పొదుగులో తన ముట్టి పెట్టి గట్టిగా గుద్ది అమ్మి విడిచిపెట్టినటువంటి పాలు తాగాలని ఉత్సాహాన్ని చూపిస్తుందో సూర్యోదయం తర్వాత ఆ కాలములకు సంగమ కాలమని పేరు, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. కాబట్టి అటువంటి కాలంలో అంటే దూడ పాలు తాగడానికి వచ్చిన కాలంలో దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని దానం చెయ్యాలి. ఆ గోవుని దానం చేసేటప్పుడు బ్రహ్మగారి వాక్కు ఒక్కసారి స్మరణ చెయ్యాలి. ఏమని చెప్పుకోవాలంటే, తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదేశంబు దివము, ధరణి సంప్రతిష్టయని పఠించి యోగ్యుడగు విప్రు నర్చించి పలుకవలయు నీకి కలిమి తెలియా. ఈ ఆవు నాకు తల్లి, ఎద్దు నా తండ్రి, దాని కడుపు స్వర్గలోకం, ఈ భూమి మీద నేను స్థిర నివాసమును పొందగనుగాక అంటే అల్పాయుర్దాయము కాకుండా అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతుడనై చక్కగా పుత్రపౌత్రాదులతో సంపదతో నేను హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి, నేను గోదానం చేస్తున్నానని సంకల్పం చేసి, గోవు యందు ప్రీతి కలిగిన వాడు, గోవుని కాపాడాలనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వారికి ఆవు తోక మీదుగా నీళ్లు పోసి ఆ గోవుని దానం చేస్తారు. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, ఎప్పుడైనా సరే గోవుని దానం చెయ్యాలనుకుంటే ఆ గోవుని కొనడానికి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని బట్టి గోదానము సఫలవంతం అవుతుంది. ఎటువంటి ధనమును వాడవచ్చు? దాయాధనంబు సంగర విధాసముపార్జితమున్ సధర్మకోపాయ సమాహితంబును శుభ ప్రతిపాదన లబ్ధమున్ మరున్నాయక వెండియుంగలుగు నాయువు జొప్పుల సొమ్ములున్ తగన్ గోయ జనార్థము సత్క్రియలకున్ పెరసొమ్ములనైన కీడగున్. ఆవుని కొనడానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యం, గోదానానికి చెందిన ద్రవ్యం ఎటువంటిదై ఉండాలి అంటే దాయాదులకు చెందినదై ఉండవచ్చు. అంటే అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో గోవుని కొనవచ్చు, కొని ఇవ్వచ్చు. అలాగే క్షత్రియులైతే యుద్ధం చేసి యుద్ధంలో సముపార్జించినటువంటి ధనం, ధర్మయుద్ధం, ఇప్పుడు అసలు అది అవకాశం లేనే లేదు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో. సధర్మకోపాయ సమాహితంబునో, ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు. ఉద్యోగం చేస్తున్నాడు, జీతం వచ్చింది, ఆ డబ్బుతోటి. శుభ ప్రతిపాదన లబ్ధమున్, తాను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనముతో కొన్నటువంటి ఆవు, తాను వ్యాపారం చేస్తున్నాడు వచ్చిన లాభంతో.
తాను కుండలు చేస్తున్నాడు, కుండలు అమ్మగా వచ్చినటువంటి లాభంతో. ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో. అటువంటి వాటి వలన ఆవుని కొని దానం చేస్తే గోదాన ఫలితము సంపూర్ణముగా కలుగుతుంది. లేనినాడు దాని వలన ఉపయోగం ఉండదు. అంటే అధర్మంతో సంపాదించినటువంటి ధనముతో గోదానము చేసినా ఉపయోగము కలుగదు సుమా అని చెప్పి, ఓ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, మనిషి ప్రతి సంవత్సరంలో కూడా 3 రోజులు మాత్రం గోశాలలో తప్పకుండా కాలం గడపాలి. ఏ 3 రోజులు గోశాలలో కాలం గడపాలి? అందుకే పూర్వం గోశాల నిర్మాణం చేస్తే అందులో కొంతమంది అతిథులు గృహస్థులు వచ్చి ఉండడానికి వీలైన సదుపాయములను కల్పించేవారు. ఎందుకనంటే అప్పుడు కానీ గోశాల పూర్తవదు. లేకపోతే ఉండడానికి సదుపాయం ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు ఉండాలి అక్కడ. ఎప్పుడు ఉండాలి అన్నది చెప్తున్నాడు భీష్ముడు. మానవుడోపి ఆశ్వయుజమాసము 2వ అష్టమింతగంబుని దినత్రయంబు పరిపూజిత గోష్ఠ తలంబునన్ వ్రతాధీనత వెండయన్నమును ధేనువు మూత్రము పాలు పానమున్గా నియతిన్ వసించి బహుకామ్య ఫలంబులు పొందుభూవరా. ఆశ్వీజ మాసంలో శారదానవరాత్రులు వస్తాయి. శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి విజయదశమి వరకు చేసి ఏకాదశి నాడు రథయాత్ర చేస్తారు. ద్వాదశి నాడు అన్న సంతర్పణ ఉంటుంది. అదే కృష్ణపక్షం వస్తుంది. పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది ఆశ్వీజ మాసంలో. ఆ కృష్ణపక్షంలో అష్టమి నవమి దశమి ఈ 3 రోజులు గోశాలలో వాసం చెయ్యాలి. ఆ 3 రోజులు గోశాలలో ఉండి ఆవు పేడ అన్నము అన్న ఉద్దేశ్యంతో, దాని మూత్రము పాలు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా శుభ్రం చేసి కడిగి ఎవరు గోశాల యందు వాసము చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవతల యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఈప్సితములను సాధించుకుంటారు. వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు. మళ్ళీ ఈ గోవులలోనే గోవులన్నీ శ్రేష్టములే, గోవులన్నీ ఉత్కృష్టములే. గోవులు సర్వదేవతామయమైనటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణులు, అంత ఉత్కృష్టత కలిగినవి. అందుకే వాళ్ళ గోవుని చూస్తూ మాట్లాడడము అన్నమాట. ఎందుకని అంటే శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మంగళవారం సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తారు. శ్రావణ మంగళవారం ఏం చేస్తుందంటే అరిష్టాన్ని పోగొడుతుంది, అమంగళాన్ని పోగొట్టి అన్ని మంగళములు కలిగేటట్టుగా చేస్తుంది. అన్ని మంగళములు కలిగేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే భీష్మాచార్యుల వారి నోటి మాట ఇది గోవు. దాన్ని స్మరిస్తే చాలు, దాన్ని చూస్తే చాలు, దానికి ప్రదక్షిణం చేస్తే చాలు, దాని గురించి వింటే చాలు. ఈ మాట నీ చెప్పాల, భీష్ముడు చెప్పాడు భారతంలో. అయినప్పుడు ఆ గోవుని ఎదురుగుండా చూస్తూ అలంకృతమై ఉండగా దాని దూడని చూస్తూ చెప్పుకోవడం అంటే ఈ ప్రసంగం ఎంత అదృష్టం. దాన్ని చూస్తూ వినడం ఇంకెంత అదృష్టం. అందుకని చెప్పి ఇందాక ఒకసారి మీరు దర్శనం చేస్తూ వింటారని లోపల ఏర్పాటు చేశారు. కాసేపు వాటికి అభ్యంతరం లేకపోతే లోపలికి ప్రవేశపెట్టండి, మళ్ళీ అల్లరి చేయకుండా రమ్మనండి. ఆ గోవులన్నీ గొప్పవే, కానీ మళ్ళీ గోవులలో కొన్ని చాలా ఉత్కృష్టమయ్యే. ఏవి అంటే ఒకప్పుడు ఏతించి నిభృతిమై ఈశ్వరు చరణాంబుజములకు ఎరిగి హస్తములు ముగిచి అమృతసిక్తుడవైతి వఖిలేశ గోవులకెంగిలి లేదు ఇందుడెట్టులమృతమొసగునట్టుల గోవులసగు దుగ్ధంబుల తద్వత్స పీత దుగ్ధంబు శుచియ కాన కోపము దక్కి కరుణింపుమని ఒక్క కమనీయ వృషభంబు కప్పమిచ్చే శివుడు ప్రియమంది దాని కేతువును వాహనంబుగా చేసి సకల జనంబు నిలమి వృషభకేతుడను నామంబును వృషభ వాహనుండనియు పేర్కొనగా ఒప్పియుండెనధిపా. ఒకప్పుడు పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. నిన్నటి రోజున విన్నారుగా, ఆయన ఎవరి కోసం తపస్సు అంటే లోక కళ్యాణం కోసం, అందరూ బాగుండాలని తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేసుకుంటూ ఆయన కన్నులు మూసుకుని లోపల తనలో తాను రమిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఒక ఆవు వచ్చి నిలబడింది. దాని దూడ వెళ్ళి దాని పొదుగులో ముట్టి పెట్టి గుద్ది పాలు తాగుతోంది. పాలు తాగుతుంటే దాని దవడ చివర నుంచి నురుగు ఒకటి ఎగిరి వెళ్ళి పరమశివుని యొక్క శిరస్సు మీద పడింది. ఆపాటి స్పర్శకి ఆయన ఎందుకో బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై ఎవర్రా ఇక్కడ ఇలా అంబా నరుస్తూ నా చుట్టూ తిరుగుతూ అమ్మ పాలు తాగుతూ ఆ నురుగు నా మీద పడింది, నురుగు అసహ్యం కదా, పైగా ఎంగిలి కదా అన్నట్టు
ఉన్నట్టుగా ఆయనకి తెలియదా అంటే తెలుసు, ఆయన ఏదో లోకానికి అనుగ్రహం చెయ్యాలనుకుంటున్నాడు అని కోపంతో కొంచెం కళ్ళు ఎర్రపడగా ఆయన ఇలా చూశాడు. చూసి మూడవ నేత్రాన్ని తెరిచాడు. గోవు కదూ అది తట్టుకుంది. అందులోంచి ఎర్రటి కాంతి వెళ్ళి గోవు శరీరం మీద పడింది. అవి ఏమైపోలేదు. అందుకే ఇప్పటికీ విగ్రహానికి ప్రతిష్ఠ చేయగానే, ప్రాణప్రతిష్ఠ చేయగానే ముందు గోవుని పెడతారు. అది తట్టుకుంటుంది ఆ శక్తిని. దానికి సహజంగా శరీరంలో ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఆ గోవు తట్టుకుంది. మిగిలినవి పరిగెత్తుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయి, ఏ ఆవుల మీద శివదృష్టి పడిందో ఆ ఆవులు ఎరుపు రంగు పొంది అవి కపిల గోవులు అని పిలువబడ్డాయి. అంటే పూర్తిగా ఎరుపు రంగు అయితే కపిల గోవు అనరు. మళ్ళీ అది మీకు నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే చూడండి, ఏనుగు మీద నెత్తురు పోశారనుకోండి. ఎందుకని అంటే కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని పేరు. ఆ మాట నేను ఎందుకంటున్నానంటే, ఏనుగు మీద నెత్తురు అన్న మాట ఎందుకు వాడానంటే, విఘ్నేశ్వరుడికి ఓ నామం ఉంది కపిలహ అని. కపిలహ అని నామం ఎందుకు వచ్చిందంటే, ఆయన అరణ్యంలో గజాసురుడితో యుద్ధం చేశాడు. గజాసురుడు అంటే ఏనుగు రూపంలో ఉంటాడు. ఆయన్ని చంపాడు. అప్పుడు ఆయన నెత్తురు ఏనుగు మీద పడిపోతుందా? పడిపోదా? పడిపోతే ఆ ఏనుగు మీద నెత్తురు పడినప్పుడు ఏ రంగు వచ్చిందో అరణ్యంలో రక్తం ప్రవహించి ఒంటి మీద పడి అటువంటి రంగు విఘ్నేశ్వరుడి మీద ప్రతిఫలించింది. ఇప్పుడు కపిలహ అని పేరు పొందాడు. కపిల గోవు అంటే నలుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్న గోవు, ఏనుగు మీద నెత్తురు పడినట్టు. అటువంటి గోవు ఎక్కడుంటుందో అది మిగిలిన గోవుల కన్నా శ్రేష్టం. ఆ నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు శివదృష్టి ప్రసరించింది కాబట్టి అది పరంపరాగతంగా ఆ కపిల గోవులకు వచ్చాయి లోకంలో. అటువంటి కపిల గోవు ఎక్కడైనా ఉంటే చాలా చాలా గొప్పది సుమా. గొప్పదే కాదు, దాని ఎందుకు లక్షణం ఉన్నది. మీరు ఏదైనా చాలా గొప్ప కార్యం చేస్తున్నారనుకోండి, మీ ఎదురుగుండా లేకపోవచ్చు, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని అటువంటి కపిల గోవుని స్మరించారనుకోండి, కపిల గోవుని స్మరిస్తే మీరు చేస్తున్న పని సఫలీకృతమవుతుంది, అనుగ్రహింపబడతారు అని శాస్త్రవాక్కు. ఎందుచేత అంటే నేను ఏ ప్రమాణంతో చెప్తున్నానంటే, పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడం అని ఒక తంతు ఉంటుంది. 3 మాటలు సమంత్రకం, ఆ తర్వాత వేడుక. ఏదో ఎత్తి పోసుకుంటారు ఉత్సాహం కోసం, వాళ్ళ మధ్య ఐకమత్యత కోసం. 3 మాటలు పోసుకునేటప్పుడు చాలా అడుగుతారు. పుష్టిరస్తు, శాంతిరస్తు, తుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, ఎన్నో అడిగి మాకు ఐశ్వర్యము కలగాలి, యజ్ఞములు చెయ్యాలి, సంతానము కలగాలి, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు తలంబ్రాలు పోసుకునే ముందు ఏం చేస్తారంటే, ఇన్ని కోరికలు దేవతలను అడుగుతున్నారు వీళ్ళకి తగిన యోగ్యత కలగాలని ఒక మంత్రం చెప్తాడు బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి. కపిలాన్ స్మారయంతు అంటాడు. కపిలాన్ స్మారయంతు అంటే కపిల గోవుని వధూవరులిద్దరూ కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నలుపు ఎరుపు రంగులు కలిగినటువంటి ఆవుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనసులో చూడండి. ఇప్పుడు తలంబ్రాలు పోసుకోండి అని చెప్తారు. ఎందుకని అంటే కపిల గోవుని మనసులో ఒక్కసారి స్మరణ చేస్తే చాలు, అంత శుభప్రదం అవుతుంది అని. అలాగే శంకరుడు ఒక మాట అన్నాడు, ఈ కపిలాఖ్యానము శుశ్లోకము దీని పఠనంబు శృతము కలిమిలోద్రేకంబు బాచి సుతులననేక ధనంబులను పెంపునిచ్చు నరేంద్ర. ఈ కపిల గోవుకి సంబంధించినటువంటి ఆఖ్యానాన్ని ఎవరైతే వింటున్నారో, దీని పఠనంబు, దీన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు కలిమలోద్రేకంబు బాచి, కలి యొక్క ఉద్ధతి నుంచి బయటపడి మంచి కొడుకుల్ని పొందుతారు, మనవల్ని పొందుతారు, వంశం వృద్ధిలోకి వస్తుంది, చాలా సంతోషాన్ని పొందుతారు. కాబట్టి ఆ కపిల గోవు గురించి వినడం కూడా అంత గొప్పదు సుమా అని దానికి ఫలశ్రుతి చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. ధర్మరాజా, నీకొక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. విను గోవులను ప్రభాతంబున తలచుట, తద్గుణములు ఒగడుట, భక్తిం కనుగొనుట అధిక పుణ్యములని ఎరింగించు జనములకు ఆగమ ఫణితుల్. ఆగమములు తెలిసిన వాళ్ళు, విద్వాంసులైనటువంటి వాళ్ళు లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారయ్యా, బాగా జ్ఞాపకం పెట్టుకో. గోవులను ప్రభాతంబున తలచుట, నిద్ర లేచేటప్పుడు ఒక్కసారి ఆవుని గుర్తు తెచ్చుకోవడం, మనసులో స్మరణ చెయ్యడం. లేదు మన అదృష్టం బాగుంటే లేవగానే ఇంట్లో కనపడేటట్టుగా ఓ ఆవు ఉండడం. లేదు మన వీధిలో ఆవు తిరిగితే అంతకన్నా అదృష్టం, మనం పెంచకపోయినా పొలి వీధిలో తిరుగుతాం.
కాబట్టి గోవులను ప్రభాతంబున తలచుట తద్గుణములు ఒగడుట, ఆ గోవు ఎంత గొప్పది అన్నది ఓసారి దంపతులు మాట్లాడుకోవడం, ఏదో మంచి గుణం గురించి గోవు గురించి మాట్లాడుకోవడం. పోయి ఏమీ మాట్లాడకపోయినా నిన్న ఆవు వచ్చింది, ఆవులు ఏమైనా వచ్చాయేంటి ఇంటి ముందుకి, ఏమైనా పెట్టావా అని ఓసారి ఏదో స్మరించడం గోవుని. భక్తిం కనుగొనుట అధిక పుణ్యములని ఎరిగించు జనములకు ఆగమ ఫణితుల్, దాన్ని ఒకసారి చూడ్డం, భక్తితో నమస్కారం చేయడం, వీలైతే కాస్త పసుపు రాయడం, ఓ బొట్టెట్టడం, దానికి కాస్త గడ్డి పెట్టడం, ఇటువంటివన్నీ కూడా ఎంతో గొప్పవని, చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తాయని ఆగమ పండితులు విద్వాంసులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు ధర్మరాజా. అందుకని ఇది అలవాటు చేసుకో జీవితంలో, రోజు గోవులను స్మరణ చెయ్యి అని. గోలోకం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదయా. ఎవరు గోదానం చేస్తారో, ఇందాక చెప్పానే, అలా సశాస్త్రీయ గోదానం చేసిన వాళ్ళు గోలోకాన్ని చేరుకుంటారు. అది ఎలా ఉంటుందో తెలుసా? వినుమయ్యడ కాలక్రమమును దప్పియు రోగములను ముదిమియు లేవు, అవినుత స్థానంబు అవ్యయమును కేవల సార సంప్రమోదకరంబున్. ఆ గో లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో కాలము యొక్క గతి ఉండదు. అంటే సూర్యోదయం సూర్యాస్తమయం కాలం గడిచిపోతూ ఉండడం అవన్నీ ఏం ఉండవు. ఎప్పుడూ కాలము ఒకటిగా నిలబడిపోయి ఉంటుంది అక్కడ. అందుకే అక్కడ వృద్ధాప్యాన్ని పొందడం, లేకపోతే రోగభూయిష్టం అవడం శరీరం, ఇలాంటివేం ఉండవు. ఆ లోకాన్ని చేరిన వాళ్ళు దాహాన్ని పొందరు, ఆ లోకాన్ని చేరిన వాళ్ళు రోగములు పొందరు. అక్కడ కాలము కదలదు కనుక వృద్ధాప్యం ఉండదు. ఉండకుండా అది చాలా గొప్ప స్థానముగా శాస్త్రములు నిర్ణయించాయి. సశాస్త్రీయ గోదానము చేసిన వాళ్ళు, గోసేవ చేసిన వాళ్ళు అటువంటి స్థానమునకు చేరుకుంటారు గోలోకానికి. అంతేకాదు, గోదానము చెయ్యకపోయినా కొంతమంది గోలోకాన్ని చేరుతారు. ఎవరు చేరుతారో తెలుసా? గురు శుశ్రూషకులును, గురువుగారి యొక్క శుశ్రూష చేసిన వాళ్ళు. గురువుగారి శుశ్రూష అంటే నిజానికి ఉత్తముడైనటువంటి గురువు శుశ్రూష చేయడానికి అవకాశం ఇవ్వడం, అది పెద్ద సమస్య. ఎందుకంటే భగవాన్ రమణులు ఒకసారి కూర్చున్నారు, ఓ హైకోర్టు జడ్జి గారు వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన కాళ్ళు పడుతున్నారు, రమణ మహర్షి కాళ్ళు. ఆయన గమనించలేదు 2 నిమిషాలు. ఆ తర్వాత చూసి ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు. ఆయన శరీరాన్ని వేరుగా చెప్పేవారు, ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు. అయ్యో మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు. ఓ అలాగా, ఒక్కసారి ఆగండి అని ఆయనే పట్టుకోవడం మొదలెట్టారు. అదేంటి మీరే పట్టుకుంటున్నారు అన్నారు ఆయన. మరి నాకు మాత్రం పుణ్యం వద్దు అన్నారు. అసలు సద్గురువు అలా సేవలవి చేయించుకోవడానికి ఇష్టపడడు. సద్గురువు మనసులోకి ప్రవేశించడం, ఆయనకి ఏమైనా సేవ చెయ్యడం అంటే అది మాటలు కాదు, అది ఏదో ఎన్ని కోట్ల జన్మల అదృష్టవశాత్తు లభిస్తుంది. ఒక కొడుకు కన్నా పై స్థాయికి వెళ్ళిపోతాడు, ఆంతరంగికుడు అయిపోయి మనసులో చేరి గురువుగారికి ఏ అవసరం వచ్చినా ఆయనే జ్ఞాపకానికి వస్తుంటాడు, ఆయన పిలుస్తూ ఉంటాడు. అలా గురు శుశ్రూష చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు గోలోకమును చేరుతున్నారు. అలాగే సత్యరతులు, ఎప్పుడు సత్యాన్ని మాట్లాడేవారు, శమదమ వినిర్మలాత్ములు, ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన వాళ్ళు, మనోనిగ్రహాన్ని పొందిన వాళ్ళు. దుర్భక్ష్యరతులును, దుర్మార్గమైన ఆహారమును ఎప్పుడు తినకుండా శౌచాన్ని పాటించేవాళ్ళు. నిల్తురు అనుత్తరమగు నన్న చోట గోప్రధాన పరులతో, ఆ ఉత్తమమైనటువంటి ప్రదేశంలో గోదానం చేసిన వాళ్లతో కలిసి వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశంలో అంటే ఆ గోలోకంలో ఇందాక చెప్పినటువంటి ఆ గురు శుశ్రూషా తత్పరులైన వాళ్ళు, నిరంతరము సత్యమును పలికేటటువంటి వాళ్ళు, మనోనిగ్రహం ఉన్నవాళ్ళు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు, ఎప్పుడూ కూడా శుద్ధమైన ఆహారమును స్వీకరించేటటువంటి వాళ్ళు గోదానము చేసే వారితో కలిసి గోలోకమునందు వాసం చేస్తుంటారు. కాబట్టి గురు శుశ్రూషకులను, సత్యరతులు, శమదమ వినిర్మలాత్ములు, దుర్భక్షరతులను, నిల్తురు అనుత్తరమగు అనచ్చోట గోప్రధాన పరులతో, అటువంటి ఆ గోదానం చేసే వాళ్లతో కలిసి ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు అని చెప్పి, గోదానం కన్నా గొప్పదానం ఇంకా లోకంలో లేదు సుమా ధర్మరాజా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో, ఇంక ఇంతకన్నా గొప్పదానం ఉందని చెప్పడం సాధ్యం కాదు అంటూ, విను గోలోకంబును గడచిన లోకము కలుగ దూది చెప్పెదా, పుణ్యంబును గోప్రధాన విధి మిగిలిన ఎట్టిది వచ్చయుండు లేదరయంగన్.
ఓ వత్సా, ఓ ధర్మరాజా, నీకు ఒక పరమ సత్యం చెప్తున్నాడు. ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. విను, గోలోకంబును గడచిన లోకము కలుగ దూది చెప్పిన పుణ్యంబును గోప్రదాన విధి మిగిలిన ఎట్టిది. గోలోకం కన్నా గొప్ప లోకం, గోదానం కన్నా గొప్పదానం లోకంలో లేవు. అంత గొప్పది సుమా. ఆ గోవుని స్మరించడం, గోవుని చూడడం, గోవుకి ప్రదక్షిణం, గోశాల నిర్మాణానికి శ్రమదానం చేయడం, గోశాలలో పారాయణలు చేయడం, గోశాలలో కూర్చోవడం, గోశాలకి సేవ చేయడం, గోవులకి గ్రాసం పెట్టడం, గోవులకు సేవ చేయడం ఇంత గొప్పవని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారని అనవద్దు. భారతంలో భీష్మాచార్యుల వారు చెప్పారు. భీష్మాచార్యుల వారు చెప్పింది నేను చెప్తున్నాను అనడానికి సాధికారికమైన పద్యాలు మీకు చూపిస్తున్నాను. కాబట్టి అంత గొప్పది కనుక గోవు, నీవును అవధానముతో గోవుల మన్నింపు, పాత్రకోటి కొసగు సత్సేవిత, పుణ్యచరిత్రము లా వెరపున బోల విన్ని అయిన కుమారా. ఓ ధర్మరాజా, నేను చెప్పిన మాట బాగా విన్నావు కదా, అందుకే ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు కూడా అవధానంతో, మంచి బుద్ధితో మనసులో ఎప్పుడు గోవుల్ని స్మరించు, గోవుల యొక్క సేవ చెయ్యి. అంతేకాదు, నీకు అవకాశం ఉన్నంత వరకు గోదానం చేస్తూ ఉండు. దాని వలన చాలా గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని దేవతల నుండి నువ్వు పొందగలుగుతావు. జనములు దుస్వప్నంబులు గని గోకీర్తనము సేయక తద్దురితంబును వరయరు. గోమయయుత వినుతాంబు స్నానము అతి పవిత్రంబనగా. ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు దుస్వప్నాలు వస్తే, పీడకలను వస్తే, భయం వేస్తే, ఆ పీడకలలు నిజంగా జరుగుతాయేమో అని ఏమైనా బెంగ అనిపిస్తే ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు. ఒక్కసారి ఆవుని స్మరిస్తే చాలు, ఓ ఆవుని గుర్తు తెచ్చుకుంటే చాలు. ఆ దుస్వప్నాలు ఫలితాన్ని ఇవ్వవు. 2, స్నానము చేత పవిత్రము అంటాం కదా. ఈ స్నానం చేయడం వల్ల ఇంత పుణ్యం వస్తుంది అని కదా లోకంలో చెప్తారు. ధర్మరాజా, చాలా గొప్ప పుణ్యాన్ని ఇవ్వగలిగిన స్నానం ఏమిటో తెలుసా? నువ్వు స్నానం చేసే నీళ్లలో ఇంత ఆవు పేడ, ఉసిరికాయంత ఆవు పేడ కలుపుకుని స్నానం చేస్తే అంతకన్నా పరమపావనమైన స్నానము లోకమునందు ఇంకొకటి లేదు. కాబట్టి జనముల దుస్వప్నంబులగని గోకీర్తనము చేయగా తద్దురితంబును వరయరు. గోమయయుత వినుతాంబు స్నానము అతి పవిత్రంభనగా. అంతకన్నా పవిత్రమైన స్నానం ఉండదు. అంత పవిత్రమైన స్నానం ఏది అంటే, గోమయాన్ని ఓ ఉసిరికాయంతో, ఓ చీమతలకాయంతో తీసుకొచ్చి నీళ్లలో కలుపుకొని స్నానం చేయడం అంత గొప్పది సుమా. అని శ్రావణ మంగళవారం కదా ఇవాళ, ఇంకా ఇంతకన్నా మంగళప్రదమైన విషయం ఏమి ఉంటుంది? అందున ఎక్కడ గోవులు తృప్తిగా ఉంది, వాటికి ఏమి బాధ కలిగి కాదు, ఉత్తినే హాయిగా అమ్మాయి పిల్ల చూస్తూ, పిల్లని అమ్మ చూస్తూ, ఉత్తినే గోవులు అంబారావం చేస్తూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలబడి మాట్లాడుతున్నట్టు. ఆవు బాధపడకూడదు. యద్గృహే దుఃఖిత గావహ సయాతి నరకన్నరహ. గోవు బాధపడకూడదు. కానీ వాటికి ఏం బాధ లేదు. కానీ అలా ఒకదాన్ని ఒకటి చూసుకునే అంబే అంటే అంబా అని అరుస్తుంటాయి. అలా అవి అరుస్తున్న ప్రదేశం ఎక్కడుంటుందో అది లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే. కాబట్టి ఇవాళ ఇంత గొప్ప రోజు శ్రావణ మంగళవారం కాబట్టి చక్కగా ఎదురుగుండా ఒక ఆవు దూడ ఉండగా, అవి అంబారావం చేస్తుండగా వాటిని చూస్తూ మనం ఈ ఆఖ్యానం చెప్పుకుంటే, లక్ష్మీదేవి గురించి చెప్పుకుంటే శ్రావణ మంగళవారం యొక్క ఫలితాన్ని సిద్ధింప చేసుకున్న వాళ్ళం అవుతామని ఇవాళ ఈ ఆఖ్యానాన్ని స్వీకరించాను. సమయం ఉన్నంత మేర చెప్పగలిగినంత వరకు చెప్పడం జరిగింది. అని అథవా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, గోసేవ అంత గొప్పది. ప్రత్యేకించి కాకినాడ వాసులు అదృష్టవంతులు. ఇన్ని 100 మంది శ్రమదానం చేసి చెమట పట్టేటట్టుగా ఇటకలు మోసి, ఇసుక మోసి, సిమెంట్ మోసి అంత గొప్ప గోశాల నిర్మాణం చేశారు. కాబట్టి బహుశా అటువంటి అలా శ్రమదానంతో నిర్మించిన గోశాల ఇంకొకటి ఉందని నేను అనుకోవట్లేదు. నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అంత గొప్ప విషయాన్ని ఇవాళ
మనం మననం చేసుకునేటటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములకు సాంజలిబద్ధకంగా నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు వేరొక విషయాన్ని పరమేశ్వరుడు పలికిస్తాను. ఒక్క విషయం గమనించండి, నిన్న ఉమామహేశ్వర సంవాదం కానీ ఇవాళ లక్ష్మీ స్థానాల గురించి కానీ నేను మాట్లాడడం వెనక ప్రయోజనం ఏమిటంటే, కాలముతో కూడా సంబంధములు పెట్టుకుని ఎంత పవిత్రమైన రోజున ఏది చదువుకోవచ్చు ఏది వినొచ్చు అంటే అవి కూడా భీష్ముడు చెప్పిన మాటల్లోనే ఉంటాయని చెప్పడానికి ఈ 2 రోజులు అటువంటివి స్వీకరించారు. అంత గొప్పవి కాబట్టి ఆ పర్వాలకంత ప్రఖ్యాతి వచ్చింది. కాబట్టి మనందరం సర్వేశ్వరుడికి నమస్కారం చేద్దాం. మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకున్నప్పుడు మళ్ళీ రేపు ఏది వినడానికి భగవంతుడు మనని యోగ్యులుగా నిర్ణయం చేస్తారో అది విందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.